ప్రార్థనతో ఈ యొక్క లైవ్ యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాం. అందరం మోకరించి ఆ దేవాది దేవుని ప్రార్థిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృప కలిగిన దేవా, సహాయము కలిగిన నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్ర కృపా సత్య సంపూర్ణుడ, సర్వలోకానికే చక్రవర్తివైన మహోన్నతుడవైన యేసయానికే వందనాలు. మహోన్నతుడవైన యేసయానికే స్తోత్రాలు ప్రభా. అయ్యా కాపాడండి ప్రభా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి యేసయ్యా, కాపాడండి యేసయ్యా, కాపాడండి ప్రభా. అయ్యా మా భారతదేశాన్ని కాపాడేసయ్యా, భారతదేశాన్ని కాపాడయ్యా. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించి ప్రభా. అయ్యా కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి యేసయ్యా, అయ్యా కాపాడండి యేసయ్యా. ఈ యొక్క COVID-19 విడిపించు ప్రభా. సంపూర్ణంగా కొట్టివేయండి నాయన, సంపూర్ణంగా తీసివేయి ప్రభా. సంపూర్ణంగా ఈ యొక్క COVID-19 వైరస్ అయ్యా తప్పించండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, యేసు ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవ అయ్యా, సహాయము కలిగిన యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వందనాలు, 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 స్తోత్రాలు, వందనాలు ప్రభా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. అయ్యా లైవ్ ద్వారా ప్రభా అయ్యా ఎంతో మంది యొక్క ఫేస్బుక్ లైవ్ ఎంతో మంది అయ్యా వింటున్నారు ప్రభా. వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి, వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయి ప్రభా. వారి జీవితాల్లో మిరాకిల్ చేయండి అయ్యా. యేసయ్యా మీరే గొప్ప కార్యాలు చేసా, మీరే గొప్ప కార్యాలు చే ప్రభా. మీరే ఆశ్చర్యమైన కార్యాలు చే ప్రభా. ఏ అవసరతలతో, ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో ప్రభు యొక్క లైవ్ అయ్యా చూస్తున్నారు ప్రభా. అయ్యా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చే ప్రభా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చే ప్రభా. అయ్యా వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చే ప్రభా. దేవా నీకే స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు అయ్యా, వందనాలు ప్రభా, వందనాలయ్యా. ప్రతి దానిలో నుండి విడుదల పొందుకోలయ్యా. అయ్యా ప్రతి దానిలో నుండి విడుదల పొందుకోలేసయ్యా. ప్రతి దానిలో నుండి వారు విడుదల పొందుకోలయ్యా. అయ్యా కృప చూపించండి, సహాయం వచ్చి దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా. అయ్యా దీవించండి అయ్యా, దీవించండి ప్రభా. అయ్యా కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా, అయ్యా కాపాడండి. అభిషేకించమని, దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా, వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా కృప కనికరము కలిగిన యేసయ్యా నీకే వందనాలయ్యా. దయ చూపించేసయ్యా, దయ చూపించయ్యా. అయ్యా నీ దయను చూపించు ప్రభా. అయ్యా నీ కనికరాన్ని చూపించయ్యా, నీ కనికరాన్ని చూపించు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం, యేసు ప్రభా నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకే వందనాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. వందనాలు, 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 వందనాలు. ఆత్మస్వరూపివైన దేవానికే స్తోత్రం, ఆత్మస్వరూపివైన దేవానికే స్తోత్రం అయ్యా. అయ్యా కనికరించండి, కృప చూపించండి అయ్యా, కృప చూపించయ్యా, కృప చూపించండి అయ్యా. అయ్యా దేశంలో ఉన్న నాయకులను రక్షించు ప్రభా. అయ్యా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించయ్యా, రక్షించు ప్రభా, రక్షించండి అయ్యా. అయ్యా కృప చూపించమని, అయ్యా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కృప చూపించండి అయ్యా, అయ్యా కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా, అయ్యా కృప చూపించండి ప్రభా. అయ్యా కనికరాన్ని, అయ్యా కనికరం చూపించేసాయా, అయ్యా కనికరము చూపించాయా, అయ్యా దయ చూపించేసాయా. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం, యేసు ప్రభువానికే వందనాలు యేసయ్యా, యేసు ప్రభువానికే స్తోత్రాలయ్యా. అయ్యా కనికరించుమని, కనికరించుమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా అనేకులు విడుదల పొందుకోవాలయ్యా, అనేకులు విడుదల పొందుకోవాలి. ఈ యొక్క కోవిడ్ అయ్యా, ఈ యొక్క కోవిడ్ నుండి విడుదల పొందుకోవాలి అయ్యా, ఈ కోవిడ్ నుండి విడుదల పొందుకోవాలయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నాయన కాపాడబడాలి, ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలయ్యా, ప్రతి ఒక్క బిడ్డ దీవించమని, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించమని ప్రార్థన
చేస్తున్నామయ్యా. అయ్యే బిడ్డకి ఒక అయ్యా చిన్న బిడ్డల చుట్టూ కంచె కాపుదల దయచే ప్రభా. చిన్న బిడ్డలకి కోవిడ్-19 వైరస్ నాయన అంటకూడదయ్యా. అయ్యా బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా చిన్న బిడ్డలకు నాయన ఈ యొక్క కోవిడ్-19 వైరస్ రాకూడదు ప్రభా. అయ్యా కోవిడ్-19 వైరస్ కాపాడయ్యా, కాపాడయ్యా, ఏసయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసు ప్రభువానికే స్తోత్రాలయ్యా. అయ్యా చిన్న బిడ్డ చుట్టూ కంచె కాపుదల దయచే నాయన. ఈ యొక్క కోవిడ్-19 వైరస్ చుట్టూ సంఘం చుట్టూ ఏసయానికే వందనాలు, ఏసయానికే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా కృప చూపించండి. ఈ యొక్క బేతెల్ అపోస్టలిక్ మిషన్ అయ్యా సంఘాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అంచెలంచెలు దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక దేశాల నుండి రాష్ట్రాల నుండి ప్రభా ప్రజలు నాయన నీ వైపు ఆకర్షించబడాలి. నీ యొక్క సంఘం వైపు నీ వైపు ఆకర్షించబడాలయ్యా. నీ వైపు కనెక్ట్ కావాలయ్యా. ఏసయానికే వందనాలు, యేసు ప్రభువానికే స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలయ్యా. కృప చూపించండి, కృప చూపించమని సహాయము చేయమని దర్శించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దర్శించు ప్రభా, దర్శించు ప్రభా, దర్శించండి యేసయ్యా. అయ్యా ఈ యొక్క బేతెల్ అపోస్టలిక్ మిషన్ సంఘాన్ని ప్రభా అంచెలంచెలు అభివృద్ధి పరచుమని, అంచెలంచెలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయానికి వందనాలు. యేసు ప్రభా కృప చూపించండి, సహాయము చేయండి, దర్శించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్యా, యేసు ప్రభువా. అయ్యా భారతదేశంలో ఉన్న నాయకులందరూ రక్షించబడాలయ్యా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రభా, ప్రతి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రభా, ప్రతి ఒక్క నాయన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని ప్రభు దీవించమని, అయ్యా వారిని కాపాడమని, వారిని రక్షణ మార్గాల్లో నాయన అయ్యా రప్పించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయానికే వందనాలు, యేసు ప్రభువానికే స్తోత్రం. యేసు ప్రభా, యేసు ప్రభువానికే వందనాలు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా కనికరించు నాయన, కృప చూపించండి ప్రభా, సహాయము చేయండి అయ్యా, సహాయము చేయ ప్రభా. సహాయకుడా, సహాయకుడవైన యేసయానికే వందనాలు. సహాయకుడవైన యేసు ప్రభువా, యేసు ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క పరిచర్యను నాయన నానా దేశాల్లో నానా రాష్ట్రాల్లో ప్రభా విస్తరింపచేయండి, విస్తరింపచేయండి అయ్యా, విస్తరింపచేయ ప్రభా. నానా దేశాల్లో రాష్ట్రాల్లో విస్తరింపచేయబడాలి. అనేకులు కట్లతో కట్టబడిన ప్రతి ఒక్క బంధకాల్లో ఉన్నవారందరూ ప్రభు నిరాగడగా సిద్ధపరచబడాలి. వారందరినీ వైపు రావాలయ్యా, నిరాగడగా సిద్ధపరచబడాలి. నీ పరలోక రాజ్యము కొరకు నాయన సిద్ధపరచబడాలయ్యా. అయ్యా సిద్ధపరచబడాలయ్యా, సిద్ధపరచబడాలయ్యా. అయ్యా కాపాడబడాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు నాయన నీ వైపు కనెక్ట్ కావాలయ్యా, నీ వైపు కనెక్ట్ కావాలి. యేసయ్యా, 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 యేసయ్యా నీకే స్తోత్రం. యేసు ప్రభువానికే వందనాలయ్యా. అయ్యా కృప చూపించమని, కృప చూపించమని, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం, సహాయము చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. పనిలో తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న సేవలో తోడుగా ఉండండి ప్రభా. అయ్యా వారు చేస్తున్న ప్రతి దానిలో మీరు తోడుగా ఉండండి. ఈ యొక్క కోవిడ్-19 వారిన పడినట్లు సహాయం చేయండి. వారిని దీవించు ప్రభా, వారిని రక్షించు ప్రభా, వారిని రక్షణ మార్గాల్లోనికి రప్పించండి. వారిని కాపాడేసాయా, వారిని కాపాడయ్యా, వారిని కాపాడేసాయా, వారిని కాపాడండి ప్రభా, కాపాడండి నాయన, కాపాడండి ప్రభా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. దీవించబడాలయ్యా, దీవించబడాలయ్యా, దీవించబడాలయ్యా. అయ్యా ప్రతి మరణాలని కొట్టివేయను ఆయన, ప్రతి మరణాలని కొట్టివేయ ప్రభా. అయ్యా ప్రతి మరణాలు అయ్యా కొట్టివేయబడాలయ్యా. అయ్యా ప్రతి నాయన యాక్సిడెంట్లు, అపాయంలు ప్రభా, ప్రతి దుష్టుని యొక్క ప్రభావం, అకాల మరణాలు, సూసైడ్ స్పీచ్ నుండి తప్పించు ప్రభా. సంఘంలో నుండి అయ్యా ప్రతి ఒక్క దానిలో నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయానికే స్తోత్రం, యేసు ప్రభువానికే వందనాలు. యేసు ప్రభా, యేసు ప్రభువానికే స్తోత్రం, యేసు ప్రభువానికే స్తోత్రం. యేసయ్యా, యేసయానికే వందనాలు, యేసయానికే వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రివైన దేవా నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రివైన దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా కృప చూపించమని, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలయ్యా, 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 వందనాలు, స్తోత్రాలయ్యా. సంపూర్ణంగా
సంపూర్ణంగా ఈ యొక్క COVID-19 వైరస్లు ప్రవేశించకూడదు ప్రభా. జీవము కలిగిన నీ సంఘంలో నిర్జీవమైన COVID-19 ఎలా ప్రవేశిస్తుంది ప్రభా? ప్రవేశించకూడదు దేవా, ప్రవేశించకూడదయ్యా. అయ్యా కాపాడయ్యా, నీ ప్రజలను కాపాడేసయ్యా, నీ ప్రజలను కాపాడయ్యా, నీ ప్రజలను కాపాడేసయ్యా, నీ ప్రజలను కాపాడయ్యా, నీ ప్రజలను కాపాడేసయ్యా, నీ ప్రజలను కాపాడయ్యా, నీ ప్రజలను కాపాడయ్యా. నీ ప్రజల చుట్టూ కంచె కాపుదల దయచేసయ్యా, నీ ప్రజల చుట్టూ నైనా కంచె కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఏసయ్యా. ఏసయ్యా, ఏసయ్యా దయ చూపించయ్యా, దయ చూపించేసయ్యా, దయ చూపించు నాయన, దయ చూపించు ప్రభా. అయ్యా కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవా. అయ్యా, అయ్యా నీ వాత్సల్యాన్ని చూపించయ్యా, అయ్యా నీ వాత్సల్యాన్ని, అయ్యా నీ కోపము తట్టుకోలేమయ్యా, అయ్యా వాత్సల్యాన్ని చూపించండి అయ్యా. దేవానికే స్తోత్రం, దేవానికే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు ప్రభా, వందనాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. ఎంతో మంది జాబ్స్ లేక అయ్యా, ఎంతో మంది నాయన సంఘంలో కానీ అయ్యా, ఎంతో మంది అయ్యా జాబ్స్ లేక ప్రభా, అయ్యా సంఘంలో అయ్యా ఎంతో మంది జాబ్స్ లేక నాయన అయ్యా ఉన్నారు ప్రభా. వారికి మంచి జాబ్స్ ను దయచేయండి అయ్యా, కాపాడండి ప్రభా. అయ్యా జాబ్స్ దయచేయండి ప్రభా. అయ్యా నాయన, అయ్యా వారికి నాయన వెహికల్స్ లేని వారికి వెహికల్స్ దయచేయండి ప్రభా. ప్రతి అవసరతలు ఉన్న వారికి ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా ఫ్లాట్స్ కొనుక్కుంటున్న వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి అయ్యా. వారికి నాయన అయ్యా ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగనే ప్రభా నాయన అయ్యా ఇండ్లు కట్టుకుంటున్న వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయండి అయ్యా. అయ్యా వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయమని ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మీరే మహిమను పొందుకోనండి యేసయ్యా, మీరే మహిమను పొందుకోనండి అయ్యా, సమస్త మహిమ మీరే పొందుకోనండి అయ్యా. వారి యొక్క ప్రతి పరిస్థితులు ప్రతి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి అవసరతలన్నీ తీర్చేసయ్యా, ప్రతి అవసరతలన్నీ తీర్చండి అయ్యా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలయ్యా, వందనాలు స్తోత్రాలు ప్రభా, వందనాలు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, 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 వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా స్తోత్రాలయ్యా. అయ్యా కృప చూపించమని సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, దేవా, దేవానికే స్తోత్ర, దేవానికి వందనాలయ, 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 స్తోత్రమయ అయ్యా, స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. అయ్యా లైవ్ ఎంతమంది చూస్తున్నారు ప్రభా, అయ్యా వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయండి అయ్యా. వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయ ప్రభా. అయ్యా ప్రతి దానిలో నుండి విడుదల పొందుకోలే, వారందరూ రక్షించబడాలయ్యా, వారందరూ దీవించబడాలయ్యా, వారందరిని ఆయన నీ రాకడకై సిద్ధపరచబడాలి యేసయ్యా. వారందరినీ రాకడకై సిద్ధపరచండి ప్రభా. అయ్యా కాపాడండి అయ్యా, అయ్యా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడ, సర్వలోకానికి చక్రవర్తి, మహోన్నతుడమైన యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. వందనాలు స్తోత్రమయ్యా. అద్వితీయుడానికి స్తోత్రం, అద్వితీయుడమైన యేసయ్యానికే వందనాలయ్యా, వందనాలు, వందనాలు, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. మహోన్నతుడా, మహోన్నతుడవైన యేసయ్యా, మహోన్నతుడవైన యేసయ్యా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువానికే స్తోత్రం, యేసు ప్రభువా, యేసు ప్రభువానికే స్తోత్రం యేసయ్యా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసయ్యా, యేసయ్యా. కనికరించయ్యా, కనికరించు ప్రభా, కనికరించయ్యా, కనికరించు ప్రభా, కనికరించయ్యా, కనికరించు ప్రభా, కనికరించు ప్రభా. మా ప్రార్థనలకు జవాబు దయచేయయ్యా. అయ్యా కనికరించు ప్రభా, కనికరించు ప్రభా. ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు ప్రభా, మా భారతదేశాన్ని కూడా అయ్యా ఒకసారి దర్శించయ్యా యేసయ్యా, దర్శించయ్యా, దర్శించయ్యా, దర్శించు ప్రభా, దర్శించమని, దర్శించుమని ప్రార్థన చేస్తున్నామయ్యా, దర్శించుమని ప్రార్థన చేస్తున్నామయ్యా, దర్శించుమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మహోన్నతుడానికి స్తోత్రం, మహిమ కలిగిన యేసయ్యా, మహిమ కలిగిన యేసయ్యానికే వందనాలయ్యా. వందనాలు ప్రభా, వందనాలు, 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 వందనాలు. యెహోవా రఫా అయిన ప్రభువానికే స్తోత్రం, యెహోవా షమ్మా
ఆయన ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. యెహోవా ఈరే స్తోత్రమయ్యా, యెహోవా రఫా నీకే స్తోత్రం యేసయ్యా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు స్తోత్రాలు వందనాలు, స్తుతులు స్తోత్రం, స్తుతి స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడానికే వందనాలు అయ్యా, ఆరాధనకి యోగ్యుడమైన దేవా నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా కనికరించుమని, అయ్యా కనికరించుమని ప్రార్థన చేస్తున్నామయ్యా, కనికరించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ ఆధీనంలో తీసుకునండి, ప్రతి ఒక్క బిడ్డని కంట్రోల్లో తీసుకో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని మీరే కంట్రోల్లో తీసుకో యేసయ్యా. దేవానికే వందనాలు అయ్యా. ఎంతో మంది సేవకులు నాయన మరణిస్తున్నారయ్యా, అయ్యా వారికి ఆదరణ దయచే ప్రభా, అయ్యా మరణాలని కొట్టివేయి ప్రభా, వారిని కాపాడేసయ్యా, వారిని కాపాడేసయ్యా. సేవకులను చుట్టూ కంచె కాపుదల దయచేసయ్యా, సేవకుల చుట్టూ కంచె కాపుదల దయచే ప్రభా, సేవకు చుట్టూ కాపుదల దయచే ప్రభా. మరణాలని కొట్టివేయి ప్రభా, నీ యొక్క రాజ్య సువార్త ఇంకా అన్ని జనులకు ప్రభా, అనేకులు ప్రభా తెలుసుకొని లాగున సహాయం చేయమని, దర్శించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయానికే స్తోత్రం, యేసయానికే వందనాలు యేసయ్యా. అయ్యా కనికరించమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సేవకుల చుట్టూ కంచె దయచే ప్రభా, సేవకుల చుట్టూ కాపుదల దయచేయండి ప్రభా. ఇప్పుడు జరగబోయే లైవ్ ద్వారా అయ్యా వాక్యం చేత మా అందరితో మాట్లాడండి అయ్యా, మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా వారి జీవితాలను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి, వారిలో ఉన్న ప్రతి ఒక్క బాధలన్నీ అయ్యా తొలగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా ప్రతి ఇబ్బందులని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయానికే వందనాలు, యేసయానికే స్తుతులు, వందనాలు స్తుతులు, వందనాలు స్తుతులు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. కనికరించమని, కృప చూపించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే గొప్ప కార్యాలు, మీరే ఆశ్చర్యమైన కార్యాలు, మీరే అద్భుతమైన కార్యాలు చేయండి అయ్యా, మీరే అద్భుతమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నిన్నే స్తుతిస్తూ నిన్నే ప్రార్థన చేస్తున్నామయ్యా. నజరేయు వాడానికే వందనాలు, నజరేయుడానికే స్తోత్రం యేసయ్యా, నజరేయుడానికే స్తోత్రం, నజరేయు వాడానికే స్తోత్రాలయ్యా. వందనాలు 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 అయ్యా. నిన్నే స్తుతిస్తూ నిన్నే ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మిగతా సమయం అంతా నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గడిచిన కాలం అంతయు కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆ దేవాది దేవుడు అయ్యా స్విచ్ గడిచిన కాలం అంతయు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆ ప్రభు యొక్క దినములలో మనల్ని కాపాడి ఈ యొక్క సజీవ లెక్కల్లో ప్రభువు మనల్ని లెక్కించి ఉన్నాడు. ప్రియా దైవజనమ, మనందరం కూడా ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అలాగే అధికారుల కొరకు, ముఖ్యంగా దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంకా లైవ్ షేర్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి మీరు లైవ్ షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో శైలేష్ ఆడమ్స్ ఎమ్ అని, అలాగే బేతెల్ అపోస్తలిక్ మిషన్ అని, ఈ రెండు ఒక అకౌంట్లు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. మంచి దేవుని యొక్క వర్తమానాలు దాంట్లో ఉన్నాయి, వాటిని మీరు వినండి. ప్రభు కొరకు అనేకులకు షేర్ చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేస్తాడు, మన జీవితాల్లో ప్రభు చేస్తాడు ఖచ్చితంగా. కళ్ళు మూసుకున్నందాం. మనం అందరం కూడా ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇంకా మీరందరూ కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మీరందరూ కూడా మీ సమయాలను, కొంత సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. బేతెల్ అపోస్తలిక్ మిషన్ పరిచర్యలో అలాగే సంఘస్థులు ఎవరైతే ఈ యొక్క లైవ్ చూస్తున్నట్లయితే దయచేసి అనేకులకు షేర్ చేయండి. ఇంకా సంఘంలో ఉన్న వారికి తెలియచేయండి లైవ్ చూడడానికి. ప్రార్థన చేద్దాం. మనందరం కూడా మొరపెడదాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకు సాగుదాం. మహాగరుడమైన దేవ, కృపగలన తండ్రి, నీకు స్తోత్రం.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, ఒక దైవాన్ని ఇచ్చిన ఒక తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఈ కరోనా కాలంలో నా ప్రభా నీ సంఘం చుట్టూ, నీ పరిచర్యల చుట్టూ నా ప్రభా, నీ సేవకుల చుట్టూ కంచె కాపుదలవి, నీ కృప, నీ కనికరం, నీ క్షేమం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ బిడల చుట్టూ, నీ ప్రజల చుట్టూ అయా నీ కనికరం ఉండును గాక, నీ క్షేమం ఉండును గాక, నీ బలం ఉండును గాక. నీ సేవకులను ప్రభా కాపాడు, నీ యొక్క బిడలను కాపాడు ప్రభా. నీ రక్తంలో కడగబడిన నీ జనాంగమును కాపాడు తండ్రి. ఈ అంచె దినంలో నీ ఆత్మను ఇంకా మనుషులందరి మీద కుమరిస్తానని వాగ్దానం చేశావు. ఈ కరోనా కాలంలో కూడా నా ప్రభా నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను కుమ్మరించు నాయన, అనేకుల జీవితాల్లో కుమ్మరించు ప్రభా. నీ బిడలు నీ సాక్షులుగా నిలవబడుదురు గాక, ఈ అంచె దినాల్లో నీ సాక్షులుగా బిడలు ఉందురు గాక. నీ కనికరమును చూపించు నాయన. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దైవజనుల చుట్టూ కంచెవే అయా, నీ బిడల చుట్టూ కంచెవే ప్రభా. దైవజనులను ప్రభా అయా నువ్వు పనివాడుని వేడుకొనండి, కోత నా ప్రభ విస్తారముగా ఉన్నది కానీ కోసేవారు కొద్దిగా ఉన్నారని చెప్పావు తండ్రి. ఆ కొద్దిగా ఉన్న ఆ కోసేటి ఒక పనివారిలో నుండి నా ప్రభ కొందరు నాయన నీ సన్నిధికి చేరు ఉంటుండగా ఈరోజు ప్రభ నీ సేవకులు నా ప్రభ ఆ కోత కోయడానికి అవసరమై ఉన్నారు కనుక నీ సేవకుల చుట్టూ, నీ యొక్క స్వాస్థ్యమైన వారి చుట్టూ నా ప్రభ, నీ ప్రజల చుట్టూ నాయన నీ కంచె కాపుదల వేయి ప్రభ. అయా నీ అందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దేవదూతల కాపుదల ఉంచుతానని వాగ్దానం చేశావు ప్రభ. అయా కాపుదల దయచే దేవా, నీకు స్తోత్రం దేవా. ఇదిగో పరిచర్యల చుట్టూ కాపుదల దయచే నాయన, సంఘముల చుట్టూ కాపుదల దయచే నాయన, ప్రతి దైవజన చుట్టూ కాపుదల దయచే నాయన, ప్రతి సంఘం, ప్రతి డినామినేషన్ చుట్టూ కాపుదల దయచే నాయన దేవా. ఈ COVID-19 కరోనా స్ట్రెయిన్ అనే ఒక వైరస్ లో నా ప్రభ నీ ప్రజల నా ప్రభ తాకకుండా కంచెవే ప్రభా. నీ ప్రజలు ఈ అంచె దినంలో ప్రభా, ఈ తెగులలో ప్రభా ఒక సాక్షులుగా నిలబడి అనేకులకు ఆదరణకరంగా దీవెనకరంగా నిలబడాలి తండ్రి. నీకు స్తోత్రం. బండ సందులలో నిలబడి ప్రార్థన చేసేవారు లేపబడాలి తండ్రి. నీ ప్రజలు నీ పరిచర్యలో ముందుకు సాగేవారు ఇంకనూ అభిషేకంతో ముందుకు లేపబడాలి ప్రభా. నీకు స్తోత్రం. ప్రపంచమంతా చీకటి కమ్ముకుంటున్న ఈ సమయంలో నాయన, ఈ వేళలో ప్రభా అనేకులను ప్రభా మీరు దర్శించండి ప్రభా. అనేకులను నా ప్రభా మీరు కనికరించండి ప్రభా. నీకు స్తోత్రం. అయా కృప దయచే, కృప దయచే, కృప దయచే నాయన. అయా క్షేమము దయచే ప్రభా, ఆనందమును దయచే ప్రభా, పరిశుద్ధాత్మ నింపుదల దయచే నాయన. నీకు స్తోత్రం. అయా కనికరమును దయచే నాయన. ముందున సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ లైవ్ లో ప్రభా లోతైన వాక్యంను అయా బలపరిచే వాక్యం మాకు దయచే. ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ పంపించినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే కృప మాకు దయచే నాయన. అయా ప్రతి ఒక్కరు కరోనా వైరస్, కరోనా స్ట్రెయిన్ తో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటున్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరూ విడుదల పొందుకుందురు గాక, వారందరూ విడిపించబడుదురు గాక, వారందరూ క్షేమం నొందుదురు గాక, వారందరూ సమాధానం నొందుదురు గాక. అయా ధైర్యము చేత ఆ కరోనా కోవిడ్ ని జయించే కృప బిడ్డలకు కలుగును గాక. దీవిస్తున్నాను తండ్రి. అయా విడుదల ప్రకటించండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. రాష్ట్ర నాయకులను ప్రభా, దేశ నాయకులను ప్రభా, ప్రధానమంత్రులను నాయన, ఎంపీలను ప్రభా. అయా ఇదిగో నా తండ్రి గ్రామ నా ప్రభా ఈ యొక్క వార్డు మెంబర్లని, సర్పంచ్లని, కౌన్సిలర్లని, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను ప్రభా, ఇదిగో నా ప్రభా మంత్రులను ప్రభా, ముఖ్యమంత్రులను ప్రభా, దేవా ఎంపీలను ప్రభా, ప్రైమ్ మినిస్టర్ని ప్రభా, గవర్నర్స్ని ప్రభా, ప్రెసిడెంట్ అందరినీ కూడా నీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొస్తున్నాను. రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. భారతదేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా సహాయం చేయి నా ప్రభా. భారతదేశాన్ని నీ కొరకు నాయన ఇదిగో నా ప్రభా సిద్ధపరచు ప్రభా. రక్షణ మార్గం దయచే, రక్షణ అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రం. అయా ఈ కరోనా COVID-19 నుండి ప్రజలను, భారతదేశాన్ని తప్పించు ప్రభా. నీకు స్తోత్రం. ఈ ప్రపంచమంతా నాయన నువ్వు కాపాడి కృప చూపించు నాయన. అమాయకులను దర్శించు, చిన్న బిడ్డలను దర్శించు, వృద్ధులను దర్శించు, యవనస్తులను దర్శించు నాయన. నీ కృపా కనికరం చుట్టూ కంచువే. నీ బలమైన వాక్య సందేశంతో మాతో మాట్లాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. అయా కృపాక్షేమలతో నింపు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా బలమైన దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. నీ అభిషేకము దయచే. ఈ లైవ్ చూస్తున్న వారిలో జీవితాలు అభిషేకముతో నింపబడుదురు గాక, బలముతో నింపబడుదురు గాక. నీ ప్రభావం వారిని దర్శించును గాక. భయముతో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ విడుదల పొందుదురు గాక, క్షేమము నొందుదురు గాక, సమాధానం నొందురు. చీకటి మేఘములు ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో ఆవరించుంటుండగా కంప్లీట్ డెలివరెన్స్ ప్రకటిస్తున్నాను, కంప్లీట్ ఆరోగ్యం ప్రకటిస్తున్నాను. ఓ చీకటి కార్యములతో
రిలీజ్ అనాయింటింగ్ ఫాదర్. ఎస్ ఫాదర్, గొప్ప కార్యాలు జరుగును గాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక, మహత్ కార్యాలు జరుగును గాక. ఈ లైవ్ చూస్తున్న వారిలో ప్రభు విడుదల నొందురు గాక, సమాధానం నొందురు గాక. ఇప్పుడే ఆ హృదయంలో ఉన్న ఆ యొక్క అసమాధానం తొలగించబడుతుంది, సమాధానంతో నింపబడుతుంది, నెమ్మది చేత నింపబడుతుంది. ఓ అభిషేకముతో నింపబడుతున్నావు, దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నావు. ఇదిగో ఈ మాటలు, ఈ ప్రార్థనలను వేకభవిస్తుండగా దేవుని యొక్క సన్నిధి స్పర్శ, నువ్వు ఆనందము చేత నింపబడుతున్నావు, ధైర్యము చేత నింపబడుతున్నావు. రీబాలా కోడాదెల రికారాబా షందెల రికారాబా. నేను చూస్తున్నాను, నీ బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది, నీ శరీరం అంతా తేలికగా మార్చబడుతూ ఉన్నది. ఎస్ ఫాదర్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక, మహత్ కార్యములు జరుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవా ఇదిగో ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్ సంఘం పరిచర్య చుట్టూ నీ కాపుదల కంచ వేయబడును గాక, నీ కృప కలుగును గాక. ప్రతి యవనస్తులను, వృద్ధులను ప్రభా, ఇదిగో నాయన అయా పిల్లలను ప్రభా, ప్రతి ఒక్కరు కాపాడబడుదురు గాక. నీ కంచె వేయి ప్రభా, నీ కాపుదల వేయి ప్రభా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు అయా. జైరాబాద్లో ఉన్న సంఘం, ఇటుకపల్లిలో ఉన్న సంఘం దేవా ఇదిగో నా ప్రభా, ఎక్కడెక్కడైతే ఈ పరిచర్య నాయన వెళ్తూ ఉన్నదో నా ప్రభా, ఈ లైవ్ చూస్తున్నవారు యా ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఆంధ్రప్రదేశ్లో నాయన అదిగో నా ప్రభా, ఆ ఒక గుంపు నీ ప్రజలు నాయన అందరి చుట్టూ కాపుదల క్షేమం ఉండును గాక. నీకు స్తోత్రం. ఈ పరిచర్యను నాయన మీరు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం దేవా. ఇదిగో మా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దర్శించండి, ముఖ్యముగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మన సందులో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో నా ప్రభా, గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయండి ఈ సమయంలో నాయన. ఇదిగో నాయన అనారోగ్యములతో నాయన నింపబడిన వారు, అనారోగ్యంతో ఉన్న వారు స్వస్థతను అందుకోవాలి తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే నడిపించండి, మీరే నడిపించండి, మీరే నడిపించండి, మీరే నడిపించు నాయన. నీకు స్తోత్రం. నడిపించు దేవా, నడిపించు, నడిపించు, నడిపించు నాయన. గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. రామా షతెలే రీమారా కోస్తు కురాబా షందెల రికరాబా. వెలుగు కలగాలి స్థలమంతా, వెలుగు కలగాలి స్థలమంతా, వెలుగు కలగాలి స్థలమంతా, వెలుగు కలగాలి స్థలమంతా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ బలా షతే రీబారా కోతులు రికరాబా స్తోకురాబా రిహందెల రికరాబా షందెల రీమారా కోస్తు కురాబా. కంచవే ప్రభా, కంచవే ప్రభా, కాపుదల దయచేయి నాయన. క్షేమము కలుగును గాక. అద్భుతాలు చేయి, అద్భుతాలు చేయి. ఆ హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకొని వర్షిప్ చేయండి. ఇవాళ లైవ్ చూస్తున్న మీరు కూడా వర్షిప్ చేయండి, స్తోత్రాలు చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ఈ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఓ లా రైమాలా కుడాబా షందెల రికడాబా రికాలారాబా స్తుకురాబా షందెల రికడాబా స్తుకులారాబా రికడాబా. అందరం కూడా గట్టిగా స్తుతిస్తాం. ఎక్కడైతే నువ్వు ఉన్నావో అదే స్థలంలో మోకరించి ప్రభును స్తుతించు. ఎస్ ఫాదర్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెప్ప పాటున మారాలి, రెప్ప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. అందరం కాపాడుదాం స్తుతిస్తూ. వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. అందరం కాపాడుదాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. అందరం గట్టిగా గట్టిగా అందరం పాడుదాం, స్తోత్రాలు చెప్తూ గట్టిగా అందరము. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చు. అందరం అందరం పాడుదాం గట్టిగా, స్తుతిస్తూ గట్టిగా. అందరం చప్పలు కొడుతూ స్తుతిస్తూ గట్టిగా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. పాడుదామా స్తుతిస్తూ గట్టిగా, కళ్ళు మూసుకొని. లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరం గట్టిగా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా,
కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు. గట్టిగా చప్పలు కొడుతూ కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేప పాటున మారాలి, అందరం గట్టిగా రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు. గట్టిగా పాడదాం, గట్టిగా పాడదాం. యేసయ్య చెంతకు చేరాలి. అందరం పాడదాం గట్టిగా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం కూడా, అందరం కూడా కళ్ళు మూసుకొని. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుని వర్షిప్ చేద్దాం. దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా కళ్ళు మూసుకొని గట్టిగా ప్రభును స్తుతిస్తూ. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు. ఈరోజు కనీసం లైవ్ లో అయినా దేవుని యొక్క వాక్యం వింటున్నావు కదా. ఒక దినం రాబోతూ ఉన్నది, ఆ దినంలో నీవు ఉండకుండా ప్రభు యొక్క రాకడలో ఎత్తబడినట్టు ఈ వాక్యం కరువయ్యే ఆ సమయంలో నువ్వు ఉండకుండా ప్రభు రాజ్యంలో చేర్చబడినట్లుగా ఈ రోజు నీ హృదయాన్ని సిద్ధపరచుకో ప్రియ దేవుని బిడ్డ. ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన ముందర తెగులు నడుస్తున్నాయి. మూయబడు ఈ సువార్త మూయబడు. అవును తాను వాక్యమే కరువగును. ఎస్, వాక్యమే కరువగును. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరం కళ్ళు మూసుకొని వర్షిప్ చేద్దాడు. ఎస్ లో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. అందరం వర్షిప్ చేస్తాం. పరిశుద్ధులందరినీ కూడా ప్రభు తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుటే ప్రభు ఘోరం. గట్టిగా విడువబడుట బహుఘోరం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. ఈరోజు లోకం పైన ఉన్న ఈ ఆశ మమకారమును బట్టి ప్రభు రాకడను మర్చిపోయినావే. సమయం సమీపించి ఉన్నది, ఇదిగో ఆయన మేఘారుడై త్వరగా వచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సిద్ధపడు ప్రభు యొక్క సన్నిధికి. మరొకసారి క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. గట్టిగా క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. అందరం కూడా పాడదాం. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేప పాటున మారాలి, రేప పాటున మార్చబడబోతూ ఉన్నాం. కళ్ళు మూసుకొని ప్రియ దైవజనుడా, ప్రియ దేవుని యొక్క కుమార్తె ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో కళ్ళు మూసుకొని ఆరాధించు. ప్రభు నీ సమాధానంతో నింపుతాడు నీ హృదయం. నువ్వు చూస్తావు ఆయన సన్నిధిని. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం గట్టిగా. పరిశుద్ధురానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన
వర్షిప్ అంటు ద లార్డ్. గట్టిగా హృదయాన్ని ప్రభు సందులో కుమ్మరించి వర్షిప్ చేయండి. మీ హృదయాలు ప్రభుని స్తుతించండి. గొప్ప శక్తిని పొందుకుంటావు. లైవ్ చూస్తున్న నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వర్షిప్ అంటు ద లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్తూ yes Lord, hallelujah, స్తోత్ర. yes, thank you Lord. గట్టిగా ప్రభుని స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభా, నీ సంఘము పైన వెలుగు ఉంటున్నందుకై నీకు స్తోత్రం. నీ సంఘము జీవము కలిగినది నాయన. నీ రక్తంతో కొనబడిన సంఘము గనుక నాయన, లోకం అంతా చీకటి ఉన్నప్పటికీ నీ సంఘము అయా పైన వెలుగును ఉంచినందుకై స్తోత్రం. నీ సంఘం పైన వెలుగు ఉంచినందుకై స్తోత్రం. గట్టిగా ప్రార్థన దేశపు నిధులు కాలియాయే. గట్టిగా దేశపు నిధులే కాలియాయే, బీదరికము నాట్యమాడుచుండెను. దేవా దృష్టించు నా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానమును వారికియము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికి. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము, స్వార్థము నుండి దూరపరచుము. గట్టిగా మంచి ఆలోచనలు వారికియుము, మంచి సహకారము దయచేయుము. దేవా మంచి సహకారులను దయచేయుము. దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. స్తోత్రాలు శక్తి. గట్టిగా దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మహాగరుడైన దేవా, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇది ఒక నా ప్రభా, ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను ఆయన మీరు దర్శించు, కృపాక్షములతో వర్ధిలింప చేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, చూడండి, దేవుడు మనకి చక్కటి సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మీకు ఏదైనా సౌండ్ ఇబ్బంది ఉంటే దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దయచేసి లైవ్ షేర్ చేయండి, చూడమని చెప్పండి. దేవుడు ఆయన వాక్యముతో మనతో మాట్లాడును గాక. ఈ వాక్యం అయిన తర్వాత నేను ప్రార్థన కూడా చేస్తాను. మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయనట్లుగా, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయనట్లుగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. మీ అందరి కొరకు ఒక దైవజనుడిగా నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన, 119వ కీర్తన 27వ చరణంలో నుండి ఒక మాట. దానికంటే ముందుగా ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా ఒక మాటను మీకు చూపించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ 106వ కీర్తన 106వ కీర్తన 106వ కీర్తన 13వ చరణం 106వ కీర్తన 13వ చరణంలో నుండి
ఒక మాట చూడండి. అయినను ఆ వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి దేవునికి స్తోత్రం. ఆయన చాలు ఆలోచన చాలు. చూడండి, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయినారు. ఈ ఒక వాక్యము, ఈ యొక్క చరణము ఎవరి కొరకు చెప్పబడుతున్నదని అంటే, ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణంలో వారి కొరకు ఇదిగో ఈ మాట చెప్పబడుతుంది. వీరంట ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోయినారు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చేశాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చేశాడు. ఐగుప్తులో ఆ 10 తెగుల నుండి దేవుడు కాపాడినాడు. అరణ్యంలో దేవుడు వారికి కాపాడినాడు. కానీ మాటికి ప్రభు ఒక కార్యములను, ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోతున్నారనంట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు మాటికి ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, మహా గొప్ప కార్యాలన్నీ కూడా మర్చిపోతున్నారు. ఈ దినాల్లో మనం కూడా చూస్తున్నాం, దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో, చేస్తూ ఉన్నాడో, అవి అప్పుడు మట్టుకే మాత్రం మనం ప్రభును స్తుతిస్తాం, ప్రభును మహింపరుస్తాం. తర్వాత కొన్ని దినముల తర్వాత మనం మర్చిపోతూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క వాక్యము చివరి వరకు చూడండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ రూపంలో ఈ వాక్యం అయిపోయిన తర్వాత తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నిజంగా ఆయన ఆశ్చర్యకార్యములు చేసేవాడు ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని దయచేసి చివరి వరకు విని ఇతరులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోయినారంట. ఆ ఒక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక జీవితాల్లో దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన అద్భుత కార్యాలు నిజంగా నేటి వరకు ఏ జనాంగమునకు కూడా చేయలేదు కదా. అందుకే అంటాడు, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండాలే కదా. ఏ జనమునకి ఇలాగునా ప్రభు చేయలేదంట. వారి జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, వారి జీవితంలో చేసిన మహా గొప్ప కార్యాలు ఎవరి జీవితంలో కూడా చేయలేడు. ప్రియులారా చూడండి, ఈ మాటలు వింటున్న ప్రియ దైవచనమా, ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. నిర్గమకాండలో మనం చూస్తాం, అందరి ఇంట్లోకి కప్పలు వెళ్ళిపోయినాయి, కానీ ఇశ్రాయేల్ ఇంట్లోకి మాత్రం కప్పలు వెళ్ళలేదంట. అందరి తలలో పేర్లు అయినాయి కానీ, అందరి ఇంట్లో పేర్లు అయినాయి కానీ, ఈ యొక్క కుటుంబాల్లో మాత్రం పేర్లు కానీ కదా, కప్పలు కానీ వారి జీవితంలో మనం చూడలేదు. చూడండి, ఆ ఐగుప్తు దేశం అంతా కూడా కటిక చీకటి కమ్మి ఉన్నదంట, కానీ ఇశ్రాయేలులకు మాత్రం వెలుగు ఉన్నదంట. వారి జీవితంలో చూడండి ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు వారి జీవితంలో చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చేశారు. 10 తెగుల నుండి ఆ ఐగుప్తు దేశంలో వారిని దేవుడు కాపాడి సురక్షితంగా ఆయన కంచె కాపుదల వేసి, ఆ సంహార దూత వారి యొక్క కుటుంబాలకు వెళ్తుంటుండగా ఆ గొర్రె పిల్లతో పోల్చబడిన యేసుక్రీస్తు యొక్క రక్తం వారి ద్వారబంధకులను పెట్టుకున్నప్పుడు ఆ సంహార దూత ఆ రక్తాన్ని చూసి దాటిపోయి ఐగుప్తీయులలో అందరినీ, మొదటి సంతానమైన వారిని అందరినీ కూడా చంపేసింది సంహార దూత. కానీ దేవుని ప్రజలైన, దేవుని రక్తంలో కడగబడిన, కొనబడిన వారి జీవితంలో ఏ హాని చేయకుండా అదిగో ఆ సంహార దూత దాటిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు వారి జీవితంలో చేశాడు. ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి అదిగో అక్కడ నుండి తీసుకొని వస్తున్నాడు మోషే ద్వారా. ఆ సముద్రం దగ్గరకు వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరికి. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ మోషేను మొదట పొగిడిండొచ్చు కదా. మోషేను, అయ్యా నువ్వు ప్రవక్తవు, మాకు ఆ ఒక బానిసత్వంలో నుండి, ఆ శ్రమల నుండి, ఆ కష్టం నుండి మమ్మల్ని విడిపించి అదిగో వాగ్దానం చేయబడిన ఆ కానాను దేశంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నావు అని చెప్పి ఆ మోషేను నిజంగా పొగిడిండొచ్చు. ఎప్పుడు అనంటే వెనకాల శత్రులు తరుముచున్నట్టుగా కనబడినప్పుడు మోషేను పొగిడిండొచ్చు. ఎప్పుడైతే వెనకాల శత్రువులు చూస్తున్నారో, ముందు ఎర్ర సముద్రం చూశారో, అప్పుడు దేవుడు 10 తెగుళ్ళ నుండి కాపాడినాడు కదా ఐగుప్తు దేశంలో. అవన్నీ మర్చిపోయి మోషే పైన ఇంకా సనగడం స్టార్ట్ చేసినాడు, గుణగడం స్టార్ట్ చేసినాడు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా?
ఐగుప్తులో మాకు సమాధుల స్థలం బాగానే ఉన్నది కదా, నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో మమ్మల్ని ఎందుకు చంపడానికి తీసుకొచ్చావు అని చెప్పి మోషేను కొడదామని చెప్పేసి, లేకపోతే రాళ్ళు తీసుకొని కొడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా, మోషే ఎక్కడ ఏమి అర్థం కాలేని స్థితిలో ఆయన 2 చేతులు పైనకెత్తి ప్రభు వైపుకు ఆయన కనులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రభు అన్నాడు, మోషే ఇంకా నాకెందుకు నువ్వు మొరపెడుతున్నావు, నువ్వు సాగిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎర్ర సముద్రము, అదిగో ఆ ఎర్ర సముద్రం వైపు ఆ కర్రను చాచాడు కదా, ఆ కర్రను చాచినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2గా చీలి ఆరిన నేళ్ల పైన ఇశ్రాయేలు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప అద్భుత కార్యం ప్రభు వారి జీవితంలో చేశారు. వారు అలాగే నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు వారికి నీళ్లు దొరకలేవు, మరలా సనుగుతూ ఉన్నారు, మరలా గొనుగుతా ఉన్నారు, నీళ్లు దొరకలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు దొరకలేనప్పుడు అదిగో ఆ యొక్క మోషేతో ప్రభు అన్నాడు, మోషే ఆ బండకు నువ్వు కొట్టు, అది సమృద్ధిగా నిలుస్తావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బండలో నుండి మధుర జలములను ప్రవహించినట్లుగా మనం చూస్తున్నాం. అరే ఎంతమందికి ఆ నీళ్ళు ఇచ్చాడు? ఒక బకెట్ బండలో నుండి, అంటే ఒక బకెట్ నీళ్ళు ఇచ్చారు అంటే 6 లక్షల కాల్ బలం. అంటే ఆ కాళ్ళ ద్వారా నడిచిన వారు 6 లక్షల మంది. దాంట్లో కుంటివారు లేక అవిటివారు ఎంతమంది ఉండొచ్చు? అంటే ఇస్రాయేల్లో అవిటివారు ఉన్నారా అని మీరు ఒక ప్రశ్న అడిగితే ఉన్నారని ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకొరకనగా దావీదు కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు యొక్క మనముడు అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆయన పేరు మెఫీబోషెత్ కదా. ఆ మెఫీబోషెత్ గారి యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా మనం చూస్తాం, ఆ కాళ్ళు లేవు. అలా కాల్బలం కలిగిన వారు 6 లక్షల మంది అంటే, ఇదిగో చిన్నపిల్లలు ఎంతమంది ఉండొచ్చు, ముసలి వాళ్ళు నడవలేని చాతగాలేని స్థితిలో ఎంతమంది ఉండొచ్చు, అవిటి వారు ఎంతమంది ఉండొచ్చు, వీరందరితో కలుపుకుంటే ఎంతమంది అయి ఉండొచ్చు? 6 లక్షల మంది కాల్బలానికనంట వారు 6 లక్షల మంది నడుస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ సంఖ్య చెప్పబడుతున్నది కదా, వారికి అంట ఇంకా అనేకులు ఒక 10 లక్షలు అనుకుందాం మనం, లేక 15 లక్షలు అనుకుందాం మనం. వారందరికీ కూడా బండలో నుండి సమృద్ధికరమైన నీళ్లను ప్రభు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ముందుకెళ్తున్నారు, నీళ్ళు లేవు, చేదుగా ఉన్నాయి. అక్కడ మారాజలంలో దేవుడు మధురముగా మార్చాడు. ప్రజలు ముందుకెళ్తున్నారు, వారికి ఆహారం లేక ఇదిగో ప్రభు ఒక సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. ఆ మన్నాను తిని 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 బోరు కొట్టేసింది. ఈరోజు అనేకుల జీవితాల్లో ఆరాధనకు వచ్చి బోరు కొడుతుంది, సంఘంలో ప్రార్థన చేసి బోరు కొడుతుంది. అందుకొరకు అనేకులు ఏం చేస్తున్నారు అంటే ఆ టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్ళు, ఎంఓజే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, దాంట్లో చేసేవారు. తర్వాత ఈ యొక్క అనవసరమైన కామెడీ షోస్ చూస్తూ ఉన్నారు, జబర్దస్త్ అని చెప్పేసి, లేక దాన్ని ఏమంటారు బిగ్ బాస్ షోలు అని చెప్పేసి. క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్న వారు ఎందుకు ఆరాధనలో బోరు కొట్టింది, ప్రార్థనలో బోరు కొట్టింది, వాక్యం చదివి విని సంఘంలో బోరు కొట్టింది, ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు టైం పాస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ కామెడీ షోస్ చూసుకుంటూ, రియాలిటీ షోస్ చూసుకుంటూ వారి సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రభు ఒక సన్నిధిలో ప్రార్థనలో గడపట్లేదు. ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితి ప్రపంచం అంతా అలుముకున్నప్పటికీ కూడా కొంతమంది మోకాల్లో ఇంకా మోకరించలేకపోతూ ఉన్నారు. ఆరోగ్యము అన్ని ఉన్నప్పటికీ కూడా యవనస్తులు ఇంకా రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. టైం పాస్ కు బోరు కొట్టేసి దేవుని యొక్క వాక్యం విని అనేకుల జీవితాల్లో బోరు కొట్టింది. అయ్యగారు యెరూషలేము మందిరం నుండి ఎరికోకు వెళ్తున్న వారి జీవితంలో కూడా అంతే. పాపం అక్కడ సిగ్నల్ రాలేదేమో, టవర్ రాలేదేమో, లేక ఏమనుకున్నాడేమో కానీ ఎరికోకు ప్రయాణం అయిపోయాడు సారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో సంఘములో దేవుని యొక్క వాక్యం విని బోరు కొట్టి దేవుని పైన సనిగి ప్రార్థన చేయలేని వారి స్థితిలో, వాక్య ధ్యానం చేయలేని స్థితిలో, సంఘంలో ప్రార్థనలో గడపలేని స్థితిలో వారు పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉన్నావా, నీ జీవితం ఈ యొక్క సందేశం ద్వారా లేపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని నువ్వు విను. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాక్యాన్ని దయచేసి షేర్ చేయండి. నువ్వు ధైర్యము చేత నింపబడి వెళ్తావు. ఈ కరోనా కోవిడ్ కాలంలో ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి చేత నింపబడి ఇదిగో నువ్వు ప్రశాంతమైన నిద్ర నువ్వు పడుకొని నువ్వు ఉదయం లేచి నువ్వు ప్రభువును స్తుతిస్తావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. ప్రియులారా, చూడండి, అక్కడ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అది వారికి ఆ మన్నాను కురిపిస్తే ఆ మన్నాను బట్టి వారు సనిగి, ఇదిగో మాకు ఐగుప్తులో కూరగాయలు, దోసకాయలు అన్ని గుర్తొస్తున్నాయి, ఇక్కడ మాకు మాంసం లేదు, మటన్ లేదు అని సనిగినప్పుడు దేవుడు ఆకాశం నుండి పూరేలను కొనిపించాడు.
చూడండి, ఇక్కడ చూడండి, మనం చూస్తాం 106వ కీర్తన 13వ చరణంలో మనం చూస్తాం కదా, అయినను వారు ఆయన కార్యములు అంట వెంటనే మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడే మర్చిపోయినారు. ఎన్నో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఐగుప్తులలో ఉన్న రోగములో మీకు ఏది కూడా నేను తీసుకురాను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన కార్యములను అప్పుడే మర్చిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు కార్యంలో నువ్వు మర్చిపోయిన స్థితిలో ఉన్నావా? ఇశ్రాయేల్ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, ఆయన కార్యంలో మర్చిపోతున్నాడు. అందుకే దావీదు మంచి మాట చెప్తున్నాడు, గొప్ప మాట చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. 103వ కీర్తనలో ఉన్నది కదా ఆ మాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమను అంటూ ఆయన చేసిన ఉపకార్యములను, ఆయన చేసిన గొప్ప కార్యములను దేనిని మరవకుము అని చెప్తాడు. ఆయన చేస్తున్న కార్యాలను మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు మర్చిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావా? ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువు చేయలేదా నీ జీవితంలో? అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయలేదా? యాక్సిడెంట్ లో చనిపోవాల్సిన నీ జీవితాన్ని, ఇదిగో సూసైడ్ చేసుకోవాలని చనిపోవాలని నీ జీవితాన్ని, ఇదిగో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలేదా? జాబ్ లేని స్థితిలో ఉన్న నీ జీవితం జాబ్ ఇవ్వలేదా? ఇదిగో వివాహం కాని నీ స్థితిలో వివాహం ప్రభువు చేయలేదా? ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. నీవు బ్రతుకులో ఆశలు విడిచిపెట్టుకున్నప్పుడు అడుగంటిపోయిన నీ ఆశలన్నిటిని కూడా మరలా దేవుడు నిన్ను బలపరచలేడా? మరలా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించలేడా? ప్రియ దేవుని పిల్లలు, ఎన్ని సాక్ష్యాలు మనం వినలేదు? ఎన్ని గొప్ప గొప్ప దైవజనులు అనేక మంది జీవితాలతో సాక్ష్యాలు చెప్పడం మనం వినలేదా? హార్ట్ పేషెంట్లు బాగైపోయినారు కదా, క్యాన్సర్ పేషెంట్లు బాగైపోయినారు, చనిపోయిన వారు తిరిగి లేపబడినారని ఎంతమంది దైవజనులు సాక్ష్యాలు మనం విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని స్టేజ్లలో మనం సాక్ష్యాలు మనం విన్నాం. దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు అవన్నీ కూడా మనం విన్నాం. ఈరోజు ఈ కరోనా కాలంలో ఆయన ఆశ్చర్య కార్యములను అన్నిటిని వెంటనే మర్చిపోయినాం. ఈ ఇశ్రాయేలు ప్రజల్లా ఆయనను ఆయన ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోయినారంట. ఈరోజు ప్రభు ఒక మాటను మనం మర్చిపోయినాం. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళుతూ ఉంటుండగా కుంటి భిక్షకుడు అంట అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అంటే ఆ పేతురు యోహాను గారు అంటున్నాడు, ఇదిగో మా దగ్గర నీకు ఇచ్చటకు ఏమీ లేదు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం చూడని యేసు క్రీస్తు నామములో లేచి నడువనగానే ఆయన చీల మండలంలో బలమును పొందుకొని నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన లాజరు అనేక వ్యక్తి 4 రోజులు సమాధిలో ఉంటున్నప్పుడు ఆ ప్రభు అని యేసుక్రీస్తు లేపలేడా? పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు అదిగో ఆయన వెళ్ళి ప్రభు అక్కడికి వెళ్ళి ఆ పేతురు అత్తను లేపలేడా? అదిగో ఆ చిన్నది జ్వరంతో పడుకున్నప్పుడు తలితాకుమి అని చెప్పగానే అప్పుడు లేచి రాలేదా? ఎన్ని గొప్ప కార్యాలు ఎన్నంట మనం చెప్ప. కుంటి వారికి దేవుడు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు. ప్రియా దేవుని సంగమ, ఎన్నో మిరాకిల్స్, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు, మహత్ కార్యాలు దేవుడు చేసినప్పటికీ కూడా ఈరోజు నువ్వు మర్చిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావు. ఆయన కార్యంలో వెంటనే మర్చిపోయినావు కదా. ఏలియా మనం చూస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపినాడు, తర్వాత ప్రార్థన చేసిన 3.5 సంవత్సరాలకు వర్షాన్ని కురిసింది కదా. ఈ దినము నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా, నువ్వు ఆయన కార్యాలు మర్చిపోయినావు కనుకనే భయపడుతున్నావు, మర్చిపోయినావు కనుకనే అధైర్యం చెందుతున్నావు, మర్చిపోయినావు కనుకనే ప్రార్థించట్లేదు, మర్చిపోయినావు కనుకనే ప్రభుని స్తుతించట్లేదు, మర్చిపోయినావు కనుకనే ఆరాధనను నువ్వు మానుకున్నావు. ఈరోజు ఆయన కార్యమును నువ్వు ధ్యానించే వాడువుగా దానవుగా నీ జీవితంలో ఉందువుగాక. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని గొప్ప కార్యాలు చేద్దాం. పిల్లలు లేని జీవితంలో, సంతానం లేని నీ జీవితంలో దేవుడు సంతానం ఇవ్వలేదా? మాంత్రిక చేతపడి భానుమతి శక్తులతో బాధపడుతున్న నీ జీవితాన్ని ప్రభువు నిన్ను విడుదల ఇవ్వలేదా? ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూసావు, ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వినండి జాగ్రత్తగా. ఎందుకు ఈరోజు ఆయన కార్యంలో నువ్వు మర్చిపోయిన స్థితిలో ఉన్నావు, నువ్వు మర్చిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావు. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం మనము ఆయనను వారు దేవుని కార్యములంట వెంటనే మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడే మర్చిపోయినా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో చూసినప్పటికీ కూడా అప్పుడే వారు మర్చిపోవడం అనేది నిజంగా బాధాకరం. నువ్వు కూడా మర్చిపోయినావా? ఈరోజు ప్రభు ఒక కార్యాలు మర్చిపోయినావా? ప్రియులారా వినండి, వారు మర్చిపోయినట్టుగా నీ అనుభవం కూడా మర్చిపోయిన అనుభవం ఉన్నదా? ఈరోజు ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోకూడదు.
నువ్వు పాపాన్ని మర్చిపోవాలా, సిగరెట్లు మర్చిపోవాలా, మద్యపానం మర్చిపోవాలా, నువ్వు వ్యభిచారం మర్చిపోవాలా? ఇదిగో ఈ లోకంలో ఉన్న అంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడము అని తెలుసుకొని వీటిని నువ్వు మర్చిపోయి ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఎందుకొరకు ఆయన ఆశ్చర్య కార్యములు ఈరోజు నువ్వు మర్చిపోయినావని ఇదిగో ప్రభు ఒక ప్రేమను బట్టి నేను ఇదిగో ఈరోజు తెలియజేస్తున్నాను. ఆ రోజు చేసిన అద్భుతాలు ప్రభు ఈరోజు నీకు చేయడా? ఆ రోజు జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు ఈరోజు జరగవా? ఆయన మరణించిన వాడై ఉన్నాడా? ఆయన మృతి చెందిన వాడై ఉన్నాడా? ఆయన సమాధి ఈ రోజు వరకు క్లోజ్ చేయబడి ఉందా? కాదు కదా. ఆయన సమాధి తెరవబడిన సమాధి. ప్రపంచంలో ఏ సమాధి కూడా అదిగో తెరవబడిన సమాధి లేదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సమాధి మాత్రమే తెరవబడిన సమాధిగా ఉన్నది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడనే ఆ మాటను కేవలం ఈస్టర్ రోజు మాత్రం చెప్పుకోవడానికి వస్తుందా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా. ఆ రోజు బ్రతికి ఉన్న దేవుడు ఈ రోజు బ్రతికి ఉన్నాడు. ఆ రోజు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు ఈ రోజు బ్రతికి ఉన్నాడు. ఆ రోజు యోర్దాను పాయలు చేసిన దేవుడు ఈ రోజు బ్రతికి ఉన్నాడు. ఆ రోజు వర్షం నాపిన దేవుడు ఈ రోజు బ్రతికే ఉన్నాడు. ఆ రోజు వర్షాన్ని కురిపించిన దేవుడు ఈరోజు బ్రతికే ఉన్నాడు. కుంటి వారి కాళ్ళని ఇచ్చాడు, గుడ్డి వారి కాళ్ళని ఆ దేవుడు ఈరోజు ఇంకనూ బ్రతికే ఉన్నాడు. సజీవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడైన ఆ జీవం కలిగిన ఆ దేవాది దేవుని ఆరాధిస్తుంటుండగా, ఆ ప్రభువును నువ్వు ఆరాధిస్తుంటుండగా ఇదిగో ప్రియ దేవుని ఎందుకు నువ్వు భయపడుతున్నావు? జీవం కలిగిన దేవుణ్ణి, ఆయన బ్రతికి ఉన్న ఆ దేవుని, సజీవుడైన ఆ దేవుణ్ణి, నిన్ను వెంబడిస్తున్న దేవుని, నిన్ను చూస్తున్న దేవుని, ఆయన పేరే చూచుతున్న దేవుడు. స్తోరాబా షందెల రికాడాబా స్తోకులారామా దేలేరాబా షోకురాబా, ఆయన పేరే చూచుతున్న దేవుడు. అదిగో హగారు పెట్టింది పేరు, అన్యురాలు పెట్టింది ఆ పేరు. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. నువ్వు చూస్తున్నావు నా పరిస్థితిని, నాకున్న భయము, నాకున్న ఆందోళన, నాకున్న స్థితిగతులు, నాకున్న ఆర్థికలేమిని నువ్వు అన్నిటిని చూస్తున్నావు. ఆయన చూస్తున్న దేవుడు. నీ జీవితంలో ప్రతి సమస్యను ప్రభు చూస్తున్నాడు. నీ జీవితంలో ప్రతి అనారోగ్యాన్ని ప్రభు చూస్తున్నాడు. నీ జీవితంలో ప్రతి కృంగుదలను ప్రభు చూస్తున్నాడు. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన మండుచు ప్రకాశించే యోహాను వలె, దివిటి వలె ఈ రోజు ఇదిగో మండుచు ప్రకాశించబోతున్నారు. ఈ వాక్యాన్ని వినవారు దయచేసి షేర్ చేయండి. మిస్ కాకూడదు ఈ వాక్యం, మిస్ కావద్దు. ఈ వాక్యం మన నేత్రములు తెరవబోతున్నాయి. ఇదిగో నీ వాక్యమే ప్రభు నా హృదయం నాకు త్రోవ చూపించదు అంటున్నాడు కదా. ఆయన వాక్యమే మన పాదములకు వెలుగు కదా. ఈ వెలుగైన వాక్యం అనేకులు వినాలి. ఖచ్చితంగా వారు ధైర్యం పొందుకొని ధైర్యము చేత ముందుకు సాగబోతున్నారు. నిర్లక్ష్యం చేయక ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని షేర్ చేయి. ఇదిగో ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కువ క్లారిటీ లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా వాక్యంలో క్లారిటీ ఉంది కదా. ఈ దేవుని ఒక వాక్యంగా దయచేసి షేర్ చేయి ప్లీజ్. దేవుడు వారి జీవితాలను గొప్ప కార్యం చేశారు. నువ్వు ఒక కోవిడ్ పేషెంట్కి షేర్ చేయి, కరోనా పేషెంట్కి షేర్ చేయి, అనారోగ్యంతో ఉన్న వారికి షేర్ చేయి, భయంలో ఉన్న వారికి షేర్ చేయి. విడుదల పొందుకుంటారు, ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. 100% డెలివరెన్స్ ఖచ్చితంగా వారు చూస్తారు. నేను నమ్ముతున్నాను. ఎందుకనగా నా దేవుడు సజీవుడై ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆ చడిపోయిన లాజరును 4 దినాల తర్వాత లాజరు బయటికి రా అని పిలవగానే అక్కడ నుండి బయటకు వచ్చేస్తున్నాడు కదా. ఈరోజు ఆయన ఆశ్చర్య కార్యములు మర్చిపోయినాడు. కానాను అనే పెళ్లి విందులో ఆ నీళ్లను ద్రాక్షారసముగా చేసిన ఆ దేవాది దేవుని మర్చిపోయినావా? ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయినారు. ఈరోజు ఆయన కార్యములు మర్చిపోవడానికి కాదు, ఆయన కార్యములు నీవు ధ్యానించుదువుగాక. దేవునికి స్తోత్రం. ఆయన కార్యములు మర్చిపోకు ప్రియా దేవుని బిడ్డ. ఆయన కార్యములు నువ్వు మర్చిపోవద్దు ప్రియా సంగమా. ఆయన కార్యాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట మనము జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి ఆయన వాక్యాన్ని. ఇంతకు ముందు చెప్పిన ఆయన వాక్యం 119వ కీర్తన 27వ చరణం, 119వ కీర్తన 27వ చరణంలో ఇక్కడ అంటున్నాడు, నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము ప్రభా. నీ ఉపదేశం నాకు బోధించు, నాతో మాట్లాడు ప్రభా. తర్వాత ఏమన్నాడు? నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. ఏంటేంటి? నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించదను. ఏ కార్యం ధ్యానిస్తారంట? నీ ఆశ్చర్య కార్యములను. ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానిస్తాడంట భక్తుడు. ఆ ప్రభువు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు ధ్యానిస్తాడు. ఇదిగో వీళ్ళు మర్చిపోయినారు కదా, నేను మర్చిపోను నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారం దేనిని మరవక ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు ధ్యానం చేయి. ఆ ఎర్ర సముద్రంలో పాయలు చేసిన ఆ దేవుని నువ్వు ధ్యానం చేయి. ఆయన ఆశ్చర్య కార్యం ధ్యానం చేయి. నీకు ధైర్యం చేత నింపబడతావు.
ఈ దినంన నీ ఫోకస్ అంతా దేనిపైన ధ్యానం అంటే నువ్వు నెగిటివ్ మైండ్ గా ఇదిగో ఎంతమంది చనిపోతున్నారు, ఏ గ్రామంలో ఎంతమంది చనిపోతున్నారు, ఎక్కడెక్కడ కరోనా విస్తరిస్తా ఉన్నది, ఎక్కడెక్కడ కోవిడ్ విస్తరిస్తా ఉన్నది అని చెప్పేసి బీబీసీ ఛానల్ వారు కూడా చేయని ఎంక్వైరీ నువ్వు చేస్తావు. అంత ఎంక్వైరీ నీకు అవసరం లేదు. నువ్వు దానిపైన కాదు నువ్వు ఫోకస్, నువ్వు దేవుని యొక్క వాక్యం పైన, ఆయన ఆశ్చర్యకరముల పైన నువ్వు ఫోకస్ చేయి. ఇదిగో ఫోన్ చేస్తారు, ఎంతమంది చనిపోయినారు, మీ ఊర్లో ఉన్నదా అంటే ప్రతి ఊర్లో ఉన్నది, ప్రతి కాలనీలో ప్రతి మండలంలో ఉన్నది. నువ్వు కరోనా గురించి ధ్యానం చేయకూడదు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు ధ్యానం చేయదు గాక. నువ్వు మొదటి కీర్తనలు అంటాడు ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇదిగో ప్రభువా నీ ధర్మశాస్త్రములు దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఓరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ధ్యానించు. మరి ఏం ధ్యానిస్తున్నారు అనేకులు? ఏం ధ్యానిస్తున్నారు అంటే కరోనాను ధ్యానిస్తున్నారు, COVID-19 ధ్యానిస్తున్నారు. వాళ్ళు చనిపోతున్నారు, వీరు చనిపోతున్నారు, ఎప్పుడు దాని కొరకే చింత, ఎప్పుడు అదే. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నావా? ఈరోజు మర్చిపోయినందుకే కదా బలహీనం అయిపోయినావు. ఈరోజు మర్చిపోయినందువల్లనే కదా భయము చెందుతున్నావు. భయము చెందకు భక్తుడా, ఈ లోకాపు అలజడులను చూసి నువ్వు భయము చెందకు. చూడండి, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోను చూడు. ఈ అంచె దినాల్లో నువ్వు భయపడవలసిన వాడవు కాదు, కానీ నువ్వు ధైర్యపడవలసినవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు ఈ వాక్యం ద్వారా. ఈరోజు బలమును తెచ్చుకుంటావు ఈ వాక్యం ద్వారా. ఆయన కార్యములను ధ్యానించు. ఆయన కార్యములు ఎప్పుడైతే ధ్యానిస్తావో, ఆశ్చర్య కార్యములు ఎప్పుడైతే ధ్యానిస్తావో, అప్పుడు నువ్వు లోపల ఆనందిస్తావు. హృదయంలో ఆయన యందు, యెహోవా యందు ఆనందించటం వలన ఏమంటా బలమును పొందుతారు, శక్తిని పొందుతారు, ఈ కోవిడ్ని జయించే బలమును కూడా పొందుతారు. ఆ ఫోన్ ఉన్నది కదా అనుకొని మొత్తము ఎంక్వైరీ ఎక్కడెక్కడ ఏంటి అని చాలా ఈ దినములలో ఎలాగున్నాయంటే, ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయాల్సిన సమయం ఇది, ఒక క్రైస్తవుడు ఇతరులను బలపరచాల్సిన సమయం ఇది, ఒక క్రైస్తవుడు నిలబడాల్సిన సమయం ఇది. ఏం చేస్తున్నారు అంటే వాక్యానికంటే ఎక్కువగా, ఆయన ఆశ్చర్యమైన కార్యాల కంటే ఎక్కువగా కరోనాను ధ్యానిస్తున్నాడు, కోవిడ్ని ధ్యానిస్తా ఉన్నాడు. అదిగో సెకండ్ వేవ్ అంట, థర్డ్ వేవ్ అంట, ఫోర్త్ వేవ్ అంట. అరే ఆ తెగుళ్ళు వస్తున్నాయి కదా, అవి ప్రజలకు ఏ హాని కలగకుండా, సంఘంలో ఉన్న ప్రజలకు ఏ హాని కలగకుండా, దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాల్సిన ఈ బాధ్యత, ఆ ప్రార్థన చేయడం విడిచిపెట్టి ఆ పాప్కార్న్స్ తినుకుంటూ ఆ న్యూస్ ఛానల్ చూసుకుంటూ నీ హృదయం భయపడితే ఆ కోవిడ్ వచ్చా సావు కానీ ఆ భయంకే చచ్చిపోతావు. నువ్వు వీటిని కాదు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ధ్యానం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ధ్యానం చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాటలు వింటున్నావు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వేటిని ధ్యానిస్తున్నావు? అక్కడ చూడండి, ఎంత నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. భక్తుడు చెప్తా ఉన్నాడు, నీ ఆశ్చర్యమైన కార్యాలను ధ్యానిస్తాను. వేటిని ధ్యానిస్తున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రభు ఒక కార్యాలు నువ్వు ధ్యానిస్తున్నావా? ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు ధ్యానిస్తున్నావా? ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవుడిని ధ్యానిస్తున్నావా? ఆకాశం నుండి ఇదిగో మన్నాను పంపిన ఆ దేవుని ధ్యానిస్తున్నావా? ఇదిగో ఈ పాట అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మనం పాడుకోవాలి. నేను ఒకరోజు ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు ఒక తలంపుని ఇచ్చాను. ప్రియా దైవచనం వినండి. ఇంతకాలము దేవుని యొక్క అభిషేకంతో, దేవుని యొక్క శక్తి చేత ఆయన వాక్యమును ఆధారం చేసుకొని ఎక్కడెక్కడైతే ప్రకటించామో, ఆ ప్రకటించిన ఆ వాక్యము ఈ దినము మన జీవితంలో ప్రాక్టికల్స్ అవుతా ఉన్నాయనే సత్యం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మాట ప్రాక్టికల్స్ అయిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రాక్టికల్స్. ఆ ప్రభు సజీవుడై ఉన్నాడు. ప్రియా దైవచనం వినండి, జాగ్రత్తగా వినండి. ఎర్ర సముద్రము నీ ఎదుట ఉన్నప్పుడు, కరోనా నీ ఎదుట ఉన్నప్పుడు, ఒక వ్యక్తి COVID-19 అటాక్ అయింది, ఇంకో వ్యక్తి ముందర ఎర్ర సముద్రం ఉన్నది. ఈ ఎర్ర సముద్రం నిలవబడి ఇదిగో మోషే ఎర్ర సముద్రం పాయలు చేస్తున్నాడు, నేను కూడా ఇప్పుడు పాయలు చేస్తున్నాను, రండి మనం దాటిపోదామని చెప్పడం ఈజీగా అనిపిస్తుందా నీకు? లేక ఒక వ్యక్తి COVID-19 అటాక్ అయింది కదా, ఖచ్చితంగా నీకు స్వస్థత అవుతుంది అని చెప్పి నువ్వు చెప్పడం నీకు ఈజీగా కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేయి. ఎర్ర సముద్రం ఎదుట నిలబడి రెండుగా చీలిపోతున్నా, ఇప్పుడే యేసు నామములో చీల్చబడుతుంది అని చెప్పి అక్కడ నిలబడి చీలిపోవడం అనగా దాని కొరకు నువ్వు విశ్వాసముతో పలకడం ఈజీగా అనిపిస్తుందా? లేక కరోనా నుండి నువ్వు విడుదల పొందుకుంటావు అని చెప్పడం నీకు ఈజీగా అనిపిస్తుందా?
అంటే ఒకసారి ఆలోచన చేస్తే ఎర్ర సముద్రం పాయలవుతుంది అని చెప్పేదానికంటే నీకు కోవిడ్ వచ్చింది కదా, లేకపోతే కరోనా ఉన్నది కదా, ఆ కరోనా నీ జీవితంలో స్వస్థత అవుతుంది, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, నీ జీవితంలో విడుదల పొందుకుంటావు, అది నీ జీవితంలో ఏ హాని కలగచేయదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని చెప్పడం నీకు ఈజీగా ఉందంటే ఈ మాటలు చెప్పడమే ఈజీగా. యోర్ధానును పాయలు చేయడం ఈజీగా అనిపిస్తుందా? కరోనా COVID-19 తగ్గిపోతుంది అని చెప్పి నీ జీవితంలో దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నాడని చెప్పడం నీకు ఈజీగా అనిపిస్తుందా? దేవుని పిల్లలు ఆలోచన చేయ ఒకసారి. అదిగో ఆకాశం నుండి మన్నాను కురిపించడం నీకు ఈజీగా కనబడుతుందా? లేకపోతే కోవిడ్ విడుదల పొందుకుంటావు అని చెప్పడం నీకు ఈజీగా కనబడుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ కుంటి భిక్ష కూడా అక్కడ కూర్చున్నాడు కదా, నువ్వు పాదల్లో కుంటి పుట్టుక నుంచి కాళ్ళని లేవు కదా, పోలియోనో ఏదో మన సమస్య తెలియదు కానీ ఆ కాళ్ళు లేవు కదా, ఆ వ్యక్తికి కాళ్ళు తీసుకురావడం ఈజీనా? లేకపోతే ఈ విషపూరితమైనది ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు అని చెప్పడం నీకు ఈజీగా అనిపిస్తుంది అంటే ఇదిగో విషపూరితమైనది ఏది తాగడము ఏది కూడా నీకు ఎంత మాత్రం హాని చేయదని చెప్పడమే నీకు ఈజీగా ఉంది. అంటే అర్థం ఏంటి అని అంటే ఈ రోజున్న ఈ కోవిడ్ కంటే, ఈ రోజున్న కరోనా స్ట్రెయిన్ కంటే ఆ రోజు దేవుడు చేసిన ఆ కార్యాలన్నీ కూడా గొప్పవి అని మనకు అర్థం అవుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ ప్రపంచం పైన ఈ తెగుళ్ళు కంటే ఆ రోజు ఉన్న ఆ తెగుళ్ళు గొప్పవిగా కనబడుతున్నాయి కదా. దేవుడు వాటినే తీసుకురాగలిగినాడు, వాటినే చేయగలిగినాడు. ఈ ఒక COVID-19 అనేది నీ జీవితంలో తీసుకురాకుండా ఆపలేడా? నీ జీవితంలో ఉన్న ఆ COVID-19 స్వస్థపరచలేడా? ఆ COVID-19 నుండి నిన్ను ప్రభు విడిపించలేదా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియదేవుని బిడ్డారా, అదిగో ఎర్ర సముద్రమును చీల్చేదానికంటే ఈ COVID-19 నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడని ఇదే కదా ఈజీగా అనిపిస్తుంది నీకు. ప్రియదేవుని బిడ్డారా, ఆ ప్రభు దృష్టికి ఎర్ర సముద్రం ఎంతనో COVID-19 కూడా అంతే. చిన్న కార్యం, ఆయన ఆశ్చర్యమైన కార్యం అనేకులు మర్చిపోతున్నారు. ఈరోజు నీవు కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోయే నీ ఫోకస్ అంతా ఆయన పైన పెట్టుకోక కోవిడ్ పైన ఉన్నది కనుక నువ్వు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు, దిగులు పడుతున్నావు, కలవరపడుతున్నావు. ఆయన అంటున్నాడు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆయన వాక్యం పైన ఫోకస్ చేయి, ఆయన వాక్యం పైన ఫోకస్ చేయి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయి. అదిగో ఆయన ఆశ్చర్యమైన కార్యంలో పైన నువ్వు ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చూడండి, ఆ రోజు ఆ 3.5 సంవత్సరాలు ఆ వర్షం కురవకుండా ఆపడం గొప్పనా, లేక ఈరోజు నీ జీవితంలో కోవిడ్ రాకుండా దేవుడు కాపాడుతాడు అని చెప్పడం ఈజీయా అంటే అదే చాలా కఠినముగా గొప్పగా కనబడుతుంది. ఇది చాలా ఈజీగా కనబడుతుంది. అంటే దీనికంటే గొప్ప కార్యాలు ఆ దినం ప్రభు చేస్తున్నాడు. కుష్ఠరోగులను ప్రభు స్వస్థపరచలేదా? అక్కడ అనేకుల జీవితాలు ఎదుగో కుష్ఠరోగుల ద్వారా ఆ యొక్క గ్రామం నుండి బయటికి వెలివేయబడి వాళ్ళు బాధపడుతుంటే ప్రభు వారిని దర్శించలేడా? ఎందుకు ఈ దినమున ఆయన కార్యమును మర్చిపోయినావు? ఆయన కార్యములు ఆశ్చర్యమైన కార్యాలను ధ్యానించదు గాక. నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా నీ కొరకు జీవించేదా. నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా నీ కొరకు జీవించేదా. నీకై శ్రమ పడుట నాకెంతో మేలాయే, నీకై శ్రమ పడుట నాకెంతో మేలాయేను. కృతజ్ఞుడనైని సాక్షిగా జీవించేదా, కొంచెం కృతజ్ఞుడనైని సాక్షిగా ఆశ్చర్య కార్యం చేదా. నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా నీ కొరకు జీవించేదా. నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా నీ కొరకు జీవించేదా. నీకై శ్రమ పడుట నాకెంతో మేలాయేను, నీకై శ్రమ పడుట నాకెంతో మేలాయేను, నీకై శ్రమ పడుట నాకెంతో మేలా. భాష తెలియకడ నీకై శ్రమ పడుట నీ ఆశ్చర్య కార్యం, నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించు ధైర్యముగా స్తోత్రాలు చెల్లిస్తూ గట్టిగా పడదా. నీ ఆశ్చర్య కార్యములు ధ్యానించు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో ప్రభువును స్తుతించాలి, ఆత్మలో ప్రభువును ఆరాధించాలి. మనం గొంతుతో కాదు స్తుతించేది, ప్రభువును
హృదయాంతరంగం నుంచి ప్రభును స్తుతించాలి. ఆయన ఆశ్చర్య కార్యములు ధ్యానం చేస్తూ మనం ధైర్యంగా ఉంటాం. అప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అది చెప్తున్నాడు, నీ ఆశ్చర్య కార్యం నేను ధ్యానిస్తాను. ఈ దినం దేని నువ్వు ధ్యానిస్తున్నావు? ఆ ప్రభు ఒక ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ధైర్యంతో నింపబడతావు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదవండి గట్టిగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఏమంట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఒకసారి జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. ఈరోజు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. అప్పుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఇప్పుడు కూడా ప్రభు చేస్తాడు. ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ప్రియదేవుని బిడ్డలారా, చార్లెస్ స్పర్జన్ గారు ఆ దినమున ఆ కలరా వ్యాధి వ్యాపిస్తూ ఉంటుండగా, అది అంటువ్యాధి. ఈరోజు COVID-19 ఎలాగైతే విస్తరించిందో అప్పుడు అలాగున కూడా లాక్డౌన్ అని గ్రామాలకు ప్రజలు కూడా రానియలేని పరిస్థితులలో అలాగే కలరా వ్యాధి అనేది వ్యాపిస్తూ ఉంటున్న సమయంలో అదిగో చార్లెస్ స్పర్జన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక మంచి గొప్ప మాట చెప్పాడు. భయపడుతున్నారా? నేను భయపడను. ఎందుకొరకనంటే ఇదిగో ఈ యొక్క కలరా ఈ వేసవిలో కాదు, వచ్చే వేసవిలో కూడా రావచ్చు, వచ్చేసారి కూడా రావచ్చు. రాకుండా మనం ప్రార్థన చేయాలి. కానీ నేను మాత్రము రోగులను దర్శించడం కానీ రోగుల కొరకు ప్రార్థన చేయడం కానీ రాత్రింబగలు నేను కష్టపడతా. ఒకవేళ ఆ కష్టపడట్లో అక్కడ నేను ప్రభు కొరకు పనిచేస్తున్న ఆ సమయంలో ఒకవేళ నేను ఆ కలరా వ్యాధితో మరణిస్తే ఇంకా సంతోషం. ఎందుకనంటే అదే దినం నేను మహిమలో చేర్చబడతా అన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలేదేం కాలేదు. ఎందుకనగా వాక్యం చెప్తున్నాను, ఏది నీకు ఎంత మాత్రం హానిచ్చేదు, విషపూరితం అనేది ఏది త్రాగినను నీకు ఎంత మాత్రం హానిచ్చేది. నమ్మాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మనం ప్రభు వాక్యంలో ధ్యానం చేద్దాం. డాక్టర్స్ చెప్పిన మాట మనకు అవసరం లేదు. దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూసే కృప, అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అదృశ్యమైన వాటిని చూసే కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఈరోజు దేని కొరకు ఇక్కడ చూడండి ఎంత గొప్పగా దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 16-13 వచనంలో చూస్తున్నాం. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోనండి. అంటే నువ్వు మర్చిపోయినావు. అందుకొరకే ఈరోజు మనం భయపడుతున్నాం. ఈ క్రైస్తవ సంఘముగా నీ జీవితంలో ఈరోజు నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకో, ధ్యానం చేయి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. ఆయన వాక్యమే మన పాదములకు దీపం, ఆయన వాక్యమే మన జీవితంలోకి ఆహారం అయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమే మనల్ని బ్రతికింపజేస్తుంది. ఆయన వాక్యం అగ్ని వంటిది కాదా? ప్రతి శరీరంలో ఉన్న ప్రతి సమస్యలని దహించేది కాదా? ఈరోజు మన విశ్వాసంలో వృద్ధిపరచును గాక. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. నేను ఈ మాటలను ఊరికే నేను చెప్పట్లేదు. నేనేదో ఇంట్లో కూర్చొని మీకు ఏదో బలంగా ధైర్యంగా ఉండని చెప్పట్లేదు. ప్రభు ఒక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క పని చేస్తూ అదిగో ఆ పని కొరకు నిలబడి ఈ మాటలు మీ ఎదుట నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువు ప్రేరేపణ బట్టి ఈ మాటలు వింటే కొందరైనా దేవుని యొక్క శక్తి బలముతో నింపబడతారేమో అని ఆశతో ప్రియ దేవుని ద్వారా ముందుకు నడిపించబడుతున్నాను బలవంతము చేత. దేవునికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్ముని యొక్క బలవంతం. అనేక మంది దైవజనులు ఈ రోజు ఇంకా దేవుని పని చేస్తానే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒకటే నిరీక్షణ, ప్రభువు దగ్గర మేము ఉంటాం, ఈ లోకాన్ని విడిచిన మరుక్షణం. దేవునికి స్తోత్రం. ఇదిగో క్యాన్సర్ ఎంతనో, లేక హార్ట్ పేషెంట్లు ఎంతనో, ఇంతకు ముందు ఏవైతే రోగములు ప్రభు దృష్టికి ఎంతనో ఇవి కూడా అంతే. ఆయన కుష్ఠరోగులను కూడా దేవుడు స్వస్థపరచలేదా? ఈ రోజు కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, స్వస్థతలు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడంట ఐగుప్తు దేశమంతా కూడా చీకటి కమ్ముకున్నదంట. ఐగుప్తు దేశం అంతా కూడా చీకటికి అమ్ముకుంటున్నప్పటికీ కూడా అక్కడ చూడండి, నిర్గమకాండంలో ఆ మాట రాయబడి ఉన్నది కదా. ఆ ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయం అనుకుంటా, 10
10వ అధ్యాయం 10:20-21 వచనం. 10:21 వచనాన్ని. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవ్వడును తాను చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములో వెలుగుండెను. దేవునికి స్తోత్రం. అయినను ఇశ్రాయేలు కంట ఆ వెలుగు కమ్ముకొని ఉన్నదంట. మొత్తం ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్ముకున్నప్పటికీ కూడా ఇశ్రాయేలులకు వెలుగు ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును కదా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చూడండి, కీర్తన 72 ఆ కామెంట్ రూపంలో కూడా కాపీ పేస్ట్ చేయండి వాక్యాలు. ఇంతకు ముందు చెప్పినవి అన్ని కూడా 110 ఎంత మొదటి చెప్పింది 106వ కీర్తన చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యూ. చూడండి, 77వ కీర్తన 11వ చరణంలో ఒక మాట చెప్తున్నాడు. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకున్నాను. నీ మనసునకు ఆయన చేసిన కార్యములు రావాలి కానీ ఇదిగో ఈ దుష్టుడు చేసిన కార్యాలు రాకూడదు. ఇదిగో ఇవన్నీ బయోవార్లని, ఇదిగో ఇదని అదని ఇవన్నీ రాకూడదు. ఓకే, వచ్చినాయి, మంచిదే. ప్రభువు రాకడ సమీపంగా ఉందని తెలుసుకొని నీ జీవితాన్ని మారు మనసు పొందుకొని ప్రభువులో ధైర్యంగా నీ జీవితం ఇదిగో సురక్షితంగా ఆయనకు అప్పగించుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలు, అక్కడ చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. నేను మనసునకు తెచ్చుకుంటా ఆయన ఆశ్చర్య కార్యం. ఏ మనసులో పెట్టుకున్నావు? ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే మరణించారో వారి కొరకు ధ్యానం చేసి బలహీనమైపోతున్నావు. ధైర్యం చేత నింపబడు ప్రియా దైవజనమా, శక్తి చేత నింపబడు, బలము చేత నింపబడు. చూడండి, కీర్తనలు 78వ కీర్తన 4వ చరణంలో కూడా క్షమించండి 78వ కీర్తన 12వ చరణంలో కూడా ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాను. వారి ఎదుట గొప్ప కార్యాలు చేసి ఆయన కూడా మర్చిపోయినారు. ఈరోజు నువ్వు కూడా మర్చిపోయినావా? నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయన ఆశ్చర్య కార్యంలో జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఇక్కడ చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆ ఐగుప్తు దేశం అంతా చీకటికి అమ్ముకున్నప్పటికీ ఆయనను ఇశ్రాయేలుకి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను ఇశ్రాయేలుకి ఏం కలిగిందంట? వెలుగు కలిగినట్టుగా మనం చూస్తాం. నీ జీవితంలో వెలుగున్నది. ఈరోజు ప్రపంచమంతా చీకటి కమ్మినా కూడా ప్రభువును ఆరాధిస్తున్న నీ జీవితంలో వెలుగున్నది. ప్రియులారా, నా మాటలు వింటున్న దైవజనమా, సంఘమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే సత్యం నువ్వు గుర్తుపెట్టుకో. అదిగో అక్కడ అంటాడు, చూడుము భూమి కటిక చీకటికి అమ్ముచున్నది. జనముల పైన ఆ చీకటి కమ్ముచున్నది. భూమి మొత్తం కటిక చీకటికి అమ్ముచున్నది. ఈ దినాలు అంచె దినాలు ప్రియ దేవుని బిడ్డలారా. చీకటి ప్రపంచం అంతటిని కూడా ఏలుబడి చేస్తున్న దినాలు. చూడు, భూమి కటిక చీకటి కమ్ముచున్నది. ఇదిగో ఆ ప్రభు అన్నట్టు క్రైస్తవుడా, నువ్వు ఇదిగో ఆ సమయాన్ని వేస్ట్ చేసి ఆ పరిస్థితుల్లో నుండి, ప్రార్థన లేని స్థితిలో నుండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయలేని స్థితిలో నుండి, రక్షణ లేని స్థితిలో నుండి అక్కడ అంటున్నాడు, నిద్రిస్తున్న నీ జీవితంలో లెమ్ము 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 ప్రియ దేవుని బిడ్డ, లెమ్ము. చూడు, భూమి కటిక చీకటికి అమ్ముచున్నది. కటిక చీకటి అంట, మామూలు చీకటి కాదు, కటిక చీకటి. అదిగో ఒకరిని ఒకరు చూడలేని ఒక పరిస్థితులలో ఆ చీకటి కమ్ముకొనుచున్నది. ఆకాశము నుండి ప్రియ దేవుని బిడ్డ, ఆ దుష్టుని కార్యములు అదుగా మధ్యాకాశములో దేవుని యొక్క వెలుగు వ్యాపించకుండా ప్రపంచం అంతా చీకటి కమ్ముకొని, సమాధానం లేక, ప్రపంచం నెమ్మది లేక, శాంతి లేక, ఇదిగో ఆరోగ్యం లేక, అనేకమైన భయములు, ఆందోళనలో, దిగులలో, కలవరములో జీవిస్తున్న ఈ దినములలో ఆ ప్రభు అన్నాడు, ఇదిగో నిద్రించుతున్న నీవు మేల్కో, లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తున్నా. నువ్వు లేవాలి ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, అదిగో లెమ్ము తేజరులము అని ప్రభు ఒక వాక్యం చెప్తా ఉన్నా. చూడుము భూమి కటిక చీకటికి అమ్ముచున్నది. నీకు వెలుగు వచ్చున్నది ప్రియ దేవుని బిడ్డ, నీకు వెలుగు వచ్చున్నదనే సత్యం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు దాక్కోవడానికి కాదు, గిద్దోనులాగా గోధుమలు చల్లించుకునే ఆ పరిస్థితుల్లో దాక్కోవడానికి కాదు. లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తూ ఉన్నాడు. ఈ దినం నీ పైన ఉదయిస్తున్నాడు. భూమి మొత్తం కటిక చీకటి కమ్ముతున్నప్పటికీ కూడా నీ పైన దేవుడు వెలుగు పెట్టి ఉన్నది. లెమ్ము తేజరులము, అనేకుల కొరకు ప్రార్థించి ప్రభువు కొరకు నిలబడు, ప్రభు పరిచర్య కొరకు నిలబడు. ఈ రోజు నువ్వు అనేకులకు సాక్షులుగానే ముందువు గాక. ఆయన ఆశ్చర్య కార్యములు ప్రజలలో నువ్వు తెలియచేయుదువు గాక.
ఎస్, ఈరోజు ఈ మాటలు విన్న నీ జీవితంలో ప్రభు శక్తితో నింపబడుతున్నావు, ఆత్మతో నింపబడుతున్నావు, అభిషేకంతో నింపబడుతున్నావు. ఆ బలహీనపరిచిన ఆ కట్లన్నీ కూడా నీ జీవితంలో తెగడం నేను చూస్తున్నా. అదిగో ఆ పాదంలో కట్టిన ఆ కట్లని తెగడం నేను చూస్తూ ఉన్నాను. ఎస్, భయపడకు. నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ప్రభు చెప్తాను. ఓ రామాశలరా కడాబా తొలూరి మాషందలరి కడాబా. లెమ్ము ప్రియ దేవుని బిడ్డలారా, చూడు భూమి కటిక చీకటి కమ్ముకొనిచున్నది. ఇశ్రాయేల్ పైన ఆల్రెడీ ఇంతకు ముందు ఎంతో దాడులు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో ఏ క్షణమో ప్రభు రాకడ అంతము సమీపించి ఉన్నది. ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఇప్పుడు కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచన చేయి. ప్రభు కార్యాలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈరోజు నువ్వు ఇంకా భయపడి అలాగనే ప్రభు గురించి చెప్పక ఇంకా సాక్షిగానే ఉన్నట్లయితే లెక్క చెప్పాల్సి వస్తుందేమో. భయపడకు, ప్రభు నీ చుట్టూ కాపుదల వేస్తున్నాడు, ప్రభు నీ చుట్టూ క్షేమమునిస్తున్నాడు, ఆయన నీ చుట్టూ కాపుదలనిచ్చాడు. ప్రియాదేవుని బిడ్డ, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, నిద్రించుచున్న నీవు మేల్కో, ప్రభు కొరకు సాక్షిగా ఉండు, ప్రభు కొరకు సాక్షిగా ఉండు. చూడు భూమి కటిక చీకటి కమ్మింది, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేపబడుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో భూమి కటిక చీకటి కమ్ముకుంటున్న ఈ పరిస్థితులలో, ఈ యొక్క సమయంలో ప్రభు ఒక వెలుగు సంఘం పైన, అదిగో అనగా నీ పైన, ఆయన రక్తంతో కొనబడిన ఆయన రక్తంతో కొనబడిన నీ జీవితంలో నీ పైన ఆయన వెలుగు ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు నీకు వెలిగించాడు తెలుసా? ఎందుకు నిన్ను వెలిగింపజేశాడు తెలుసా? నిన్ను మంచం కిందనో కొంచెం కిందనో పెట్టడానికి అయితే కాదు, నిన్ను దీప స్తంభం మీద పెట్టడానికి, అనేకులకు వెలుగునివ్వడానికి, అనేకులను ధైర్యపరచడానికి. అక్కడ వాక్యం చెప్తున్నాడు, సడలిన చేతులను, దొరికిన మోకాలను యేసును పేరట బలపరచండి. నువ్వు బలహీనపరుచుతున్నావేమో, నువ్వు బలహీనపరుస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బలపరచు. ప్రభు ఒక కృపలో ధైర్యంగా నిలబడి బలపరచు ప్రియ దేవుని బిడ్డ. ఆ ప్రభు కొరకు నిలబడు. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో, యెషయా గ్రంథంలో 2లో కూడా, చూడు భూమి కటిక చీకటి కమ్ముచున్న నిద్రించున్న నీవు మేలుకో, క్రీస్తు నీ పైన ప్రకాశిస్తూ ఉన్నాడు. చీకటి మొత్తం భూమి అంతా కమ్ముకున్నప్పటికీ కూడా ఆ ప్రభు ఒక వెలుగు నీ పైన ఉంటున్నది. నువ్వు వెలుగు సంబంధివి, లోక సంబంధివి కాదు, చీకటి సంబంధివి కాదు, నువ్వు వెలుగు సంబంధివి. ప్రభువు నీ జీవితంలో వెలుగు నింపించేస్తాడు. నువ్వు వెలుగు చేత నింపబడుతున్నావు. భయపడకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యంలో ధ్యానించి, ఆయన ఆశ్చర్యమైన కార్యంలో ధ్యానించి, ఆయన ఆశ్చర్యమైన కార్యంలో ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఒకసారి ధ్యానించి, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటున్నాడు. భూమి అంతా కటిక చీకటి కమ్ముకున్నప్పటికీ కూడా నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ జీవితంలో వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలో రాసిన పత్రికలు చెప్తున్నాడు, ఇదిగో ఎత్తైనను లోతైనను మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోనా, అనగా ఉన్న వైరస్లే కావు, ఇంకా రాబోతున్నాయి, బయో వైరస్ రాబోతూ ఉన్నాయి, భూమిపైకి తెగులు రాబోతున్నాయి, చుక్కలు రాలబోతూ ఉన్నాయి, ప్రపంచమంతా అతలకుతలం రాబోతున్నాయి, భూకంపాలు కలగబోతున్నాయి రానున్న దినాలు. చీకటి కమ్ముచున్నది కదా, భూకంపం, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఉన్నవైనను రాబోవునవైనను సృష్టింపబడుతున్నాయి కదా. బాంబులు ఇవన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. ఆ ఇశ్రాయేలు పైనకి వేస్తున్న రాకెట్ బాంబులు సృష్టింపబడుతున్నాయి. ఏవైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపనేడవని రూఢిగా నేను నమ్ముచున్నాను అంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఏది కూడా క్రీస్తు నుండి దూరం చేయలేదు. ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ధ్యానం చేయడానికి ప్రభువు నిన్ను శక్తితో నింపాలి, అభిషేకంతో నింపాలి, ప్రార్థనాత్మ చేత నింపాలి, ప్రార్థన బలం చేత నింపాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ధ్యానం చేయి. ప్రభు ఇంకను సజీవుడిగా ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు, ఇంకా ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు లేవాలి. ఆ నిద్రిస్తున్న నీవు లేచి జీవమైన ఆ దేవుని సేవిస్తున్న నీ జీవితంలో ఎలాంటి మరణమైన జీవమైన ఏది కూడా ప్రభు నుండి వేరు చేయలేదని గుర్తరి. ప్రభు కొరకు నిలబడాల్సిన సమయంలో ఈ దినంలో నువ్వు నిలబడాలి ఖచ్చితంగా. ఇప్పుడే నిలవబడకపోతే ప్రియదేవునిలా మనం అంటున్నాం, అక్కడ క్రైస్తవ వ్యతిరేకులు కొడతారేమో, అదిగో అక్కడికి వెళ్తే అదే సమస్య, ఇక్కడికి వెళ్తే ఈ సమస్య, ఇప్పుడేమో కరోనా సమస్య, మరి ఎప్పుడు మనం నిలబడతాం?
ప్రభు కొరకు నిలబడే కృప ఈ అంచె దినాల్లో, ఈ యొక్క పరిస్థితులలో నిలబడే కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఈ యొక్క ప్రభువు మనకిచ్చిన ఈ యొక్క విశ్వాసం అనేకుల జీవితాలకు పరిచయం చేసినట్టుగా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఈ లైవ్ చూస్తున్న నీ జీవితం కూడా దేవుడు తన శక్తి చేత నింపును గాక, తన ఆత్మ చేత నింపబడును గాక, తన అభిషేకం చేత నింపును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు. ఆయన ఆశ్చర్యకార్యాలు మర్చిపోయినావేమో ధ్యానం చేయి, మోకరిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. విశ్వసిస్తున్న నీవు మోకరించు, విశ్వసిస్తున్న నీవు మోకరించు గట్టిగా ప్రభు సన్నిధిలో. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరం కూడా గట్టిగా స్తుతిద్దాం, గట్టిగా ప్రభువును మహిమపడతాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా స్తుతిస్తూ ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోయినాడు. చూడు, భూమి కటిక చీకటికి అమ్ముతున్నప్పటికీ ఆయన మహిమ నీ పైన ఉదయిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చున్నది ప్రియ దేవుని బిడ్డ. లెమ్ము, తేజరిల్లుము, ఆయన మహిమ నీ పైన ఉదయిస్తూ ఉన్నది. కళ్ళు మూసుకో, గట్టిగా ప్రభును స్తుతించు, గట్టిగా ప్రభును స్తుతించు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ప్రభువు చేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు చేయి ప్రభా. ఎస్ లార్డ్. అవును ప్రభు, నీ ఆశ్చర్యమైన కార్యాలు మేము మర్చిపోయినాం, నీ గొప్పతనాన్ని మేము మర్చిపోయినాం. ఇదిగో చిన్న సమస్యలను బట్టి మేము భయపడుతున్నాం. అయ్యా, మేము మరలా జ్ఞాపకం తెచ్చుకునే కృప దయచేయి. ఈ కరోనా వైరస్ బట్టి మేము భయపడుతున్నాం తండ్రి. అయ్యా, మా జీవితంలో భయము లేకుండా జీవించే కృప మాకు దయచేయి. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. Lord, touch everyone, oh Master, Lord Jesus. గట్టిగా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేయండి. అయ్యా, ప్రతి బిడ్డను దర్శించు ప్రభా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను ఆశ్చర్యమైన కార్యాలు చేయండి ప్రభా. గట్టిగా అయ్యా, ఇందులో ఆ కోవిడ్ పేషెంట్స్ ఉంటే విడుదల పొందుకోవాలి తండ్రి. ఆరోగ్యం దయచేయండి ఆయన. ఇదిగో దేవుని బిడ్డ, ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రార్థన చేస్తాను. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. తాకుతున్నాడు ఆయన. ఆయన హస్తం నిన్ను తాకడం నేను చూస్తున్నా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. గట్టిగా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థనలో హల్లెలూయా. భయపడక రోజు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. లెమ్ము, తేజరిల్లుము, ఆయన మహిమ నీ పైన ఉదయిస్తూ ఉన్నది. నీకు వెలుగు వచ్చినది ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వెలుగు వచ్చినది. నువ్వు లేచి ప్రభు కొరకు నిలబడు, ప్రభు కొరకు నిలబడు. ఎస్ ఫాదర్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా ప్రభు కొరకు నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించు. ఈ లైవ్ చూస్తున్న వారిని దర్శించు ప్రభా. దర్శించు నాయన, దర్శించు నాయన. ఎంతమంది జీవితాల్లో ప్రభా అయా సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో బాధపడుతున్నారు. వారందరినీ దర్శించిన ఆయన. కోవిడ్ రిపోర్ట్స్ అని నెగిటివ్ వచ్చిన గాక, కోవిడ్ రిపోర్ట్స్ అని నెగిటివ్ వచ్చిన గాక. ఎస్ ఫాదర్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కోవిడ్ రిపోర్ట్స్ అని నెగిటివ్ వచ్చిన గాక. అయా, బిడ్డల జీవితంలో ఎక్కడెక్కడ ఉన్న ప్రభు జాబ్స్ కి వెళ్తుండగా, వారి జీవితంలో ఆయన పనులలోకి వెళ్తుండగా సురక్షితంగా వారు కాపాడబడాలి తండ్రి. సురక్షితంగా క్షేమంతో వారు ఉండాలి ప్రభా. తాకండి ప్రభా, తాకండి, తాకండి, తాకండి. టచ్ ఎవ్రీ వన్ మాస్టర్. ఫిల్ విత్ anointing spirit of God. Fill with your anointing Father. Fill with your anointing spirit of truth. Yes Father. Hallelujah, hallelujah. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. ఆయన వాక్యమే సత్యము, ఆయనే సత్యం కనుక వాక్యం ధ్యానించి దేవుడు ధైర్యంతో నింపుతాడు. ఇదిగో ఏది కూడా నీకు ఎంత మాత్రం హాని చేయడు. ఆ ప్రభు నీ చుట్టూ కాపుదల ఉంచుతున్నాడు. నీకు క్షేమం ఇస్తాడు, నీకు కాపుదలని ఇస్తాడు, కృపనిచ్చినాడు ఆయన. ఆయన కృప కలిగిన దేవుడు ప్రియదేవుని బిడ్డలారా. ఆయన పాదముల దగ్గర మనం ప్రార్థన చేయాలి. గట్టిగా గట్టిగా ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఎవరైనా ప్రార్థన అవసరతలో ఉన్నవారు వారికి తెలియజేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. గట్టిగా ప్రభును స్తుతిస్తూ. ఎస్ ఫాదర్, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా ప్రభును స్తుతిద్దామా, గట్టిగా ప్రభును స్తుతిద్దామా, గట్టిగా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హోలీ, హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నట్లుగా గట్టిగా స్తుతిస్తూ, గట్టిగా ప్రార్థన చేస్తూ. ఎస్ ఫాదర్, గట్టిగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. గట్టిగా ఈ లైవ్ చూసిన వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి. ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చబడాలి. ఏ ఒక్కరిని కూడా ప్రభువును విడిచిపెట్టకుండా వారి జీవితంలో గొప్ప కార్యం చేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం.
ఎస్, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకు దేవుడు బలపరచాలి, ఆశీర్వదించాలి, స్వస్థపరచాలి. గట్టిగా థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. క్షేమము కలిగిన క్షేమం నిచ్చే దేవానికి స్తోత్రం. అయ్యా, ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు వారి జీవితంలో గొప్ప కార్యాలు, సమస్యల నుండి విడిపించబడాలి అయ్యా. కృపలో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన దేవా స్తోత్రం, నాయన స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రామల కడాబా షెందెలరి కడాబా స్తోకులారాబా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడకు నాయన సమాధానం కలుగుచే నాయన. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ప్రతి బిడలకు నాయన నెమ్మది దయచే నాయన, శాంతి దయచే ప్రభా, ధైర్యం చేత నింపు నా ప్రభా. అయ్యా, రేపు 9 గంటలకు నాయన మరలా మేము కలుసుకునే కృప దయచే తండ్రి. ఇంకా అనేకులకు నాయన ఈ లైవ్ షేర్ చేసి అయ్యా వారి కొరకు ప్రార్థన చేసి నాయన అయ్యా మేము నాయన చేయడానికి పరిచారకులుగా నాయన నిలబెట్టుతాను. నీకు స్తోత్ర దేవా. ఇదిగో సేవ అయిన ఈ మెసేజ్ అనేకులు విని ధైర్యం పొందుకుంటున్నట్లుగా కృప చూపించు నాయన. నీకు స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచు ఆయన. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలను నా ప్రభా విడిపించిన ఆయన. COVID-19 అనే ఒక వైరస్ అనేది ఇప్పుడు దరిదాపులోనికి రాకూడదు ప్రభా. నీ రక్త మాంసంలో పాలు పంచుకున్న వారి జీవితంలో అవన్నీ కూడా కాలిపోవాలి తండ్రి. నీకు స్తోత్రం. క్షేమము కలగాలి నాయన, సమాధానం కలగాలి, ఆనందము కలగాలి, అభిషేకముతో నింపబడాలి తండ్రి. అవును, అవును, ఎస్ ఎస్ ఎస్. ప్రభు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. అవును, నేను అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదని ప్రభు ఆజ్ఞాపించున్నాడంట. ఆయనను అభిషేకించి ఉన్నాడు, ఆయన అభిషేకించినాడు. ఆయన అభిషేకించిన వారిని ఎవ్వరు కూడా ముట్టకూడదని ప్రభు ఆజ్ఞాపించాడు. ఇదిగో ఏ ఒక విషపూరితమైన నీ జీవితంలో ఏది చేయకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. అందరం కూడా ప్రార్థనలో మనం గడుపుతాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరమైన దేవానికి స్తోత్రం తండ్రి. అవును, ఏది నీకు అంత మాత్రం హానించదు. నిబ్బరం కలిగి ధైర్యం. నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రభు కొరకు నిలబడమని ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ఎక్కడైనా సరే విశ్వాసం నువ్వు కనపరచు. నీవు ప్రభు ఒక ఏర్పాటులో ఉన్నావు. ఆ రక్తంలో కడగబడిన వాడుగా ఉన్నావు. అనేకులకు సాక్షిగా నీవు నిలబడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఒక్కడుగేస్తే ప్రభు నీ జీవితంలో 100 అడుగులు వేయబోతున్నాడు. అనేకుల కొరకు, అన్ని జనులను ప్రభు యొద్దకు నడిపించినట్లుగా నీ జీవితం అలాంటి విశ్వాసం కనపరచు కృప ప్రభు సన్నిధిలో నీ జీవితంలో అనుగ్రహించబడను గాక. ఎలాంటి సమస్యలు ఉన్న నీ జీవితం విడుదల పొందుకోవాలా. ఎస్ ఫాదర్, హల్లెలూయా. స్తోరాబాల రికాడాబా స్తకేతెలేరి షందుల రికాడాబా కో రామా లీరియా హర్షతుల రికాడాబా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. గట్టిగా గొప్ప కార్యాలు ప్రభు చేయాలి, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయాలి. ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు అందరికీ సమాధానం ప్రభు ఇస్తున్నాడు, నెమ్మదిని ప్రభు ఇస్తున్నాడు, శాంతిని ప్రభు ఇస్తున్నాడు. ఈరోజు నీ హార్ట్ లో ఉన్న ఆ బాధ ప్రభు సంపూర్ణంగా తొలగించి ఆయన వాక్యం పైన కేంద్రీకరించినట్టుగా నీ హృదయాన్ని ప్రభు ఆయుధపరుస్తా ఉన్నాడు. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు యేసుక్రీస్తు నామములో జరుగును గాక, కృప కలుగును గాక. దీవిస్తున్నాను తండ్రి. రేపు నా ప్రభా సాయంకాలం, రేపు రాత్రికాల సమయంలో మరలా మేము ఇదే సమయానికి కలుసుకునే కృప మాకు దయచేయమని, అనేకుల కొరకు ప్రార్థించే కృప భాగ్యం మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తూ ముందు సమయం మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇదిగో లైవ్ లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అందరినీ స్వస్థపరుస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నడుచాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులను సార్వత్రిక సంఘమునకు సదాకాలం తోడు నీడైనను గాక, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ లైవ్ ఇక్కడ మెసేజ్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ లో శైలేష్ ఆడమ్స్ అని లింక్ ఒక అకౌంట్ ని దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా దాన్ని ప్రెస్ చేయండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయను గాక. దాని ద్వారా అప్డేట్స్ వస్తాయి, మంచి మంచి వర్తమానాలు మీరు వింటారు. నిజంగా చాలా క్లారిటీ లేకపోయినా సరే మనకున్న ఈ సదుపాయాల ద్వారా, మనకున్న ఈ యొక్క చిన్న వీటి ద్వారా దేవుడు ఇచ్చిన దీని ద్వారా ఆ వాక్యం ఇతరులకు పంచాలని ప్రభువు నడిపించిన ఈ నడిపింపును బట్టి ఈ లైవ్ చేయడం జరిగింది. ఎలాంటిదైనా క్లారిటీ ఉన్నా లేకపోయినా దయచేసి ఈ మాటలు వినండి. ఖచ్చితంగా ధైర్యంతో నింపబడతారు. షేర్ చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మంచి నిద్రతో ప్రభు నింపి ఉదయకాలం ఒకరినొకరు ముఖాలు చూసుకొని కృప దేవుడు మనకు అందరికీ ఇచ్చి మరలా రేపు లైవ్ లో మనల్ని కలుసుకునే కృప దేవుడు ఇచ్చును గాక. అట్టి కృప, అట్టి అభిషేకం, అట్టి సన్నిధి దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఆయన మహిమ పొందుకును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.